This is the first time in 5 years, I guess, I haven't preached in 2 weeks. మరి 5 సంవత్సరాల నుంచి గూడా మరి ఇదే మొట్టమొదటిసారి అనుకుంటా. మరి 2 వారాలు నేను మరి దేవుని వాక్యాన్ని ప్రకటించలేదని చాలా మరి బాధపడినటువంటి సమయం ఇదే అని నేను అనుకుంటా ఉన్నాను. I don't know what to do with myself this morning. మరి ఏ విధంగా నేను మీకు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఈ ఉదయం. యెస్ సార్. I'm still jealous that Andy spent almost 2 weeks with you. మరి నాకు చాలా మరి యాంటీ గారు 2 వారాలు మీ మధ్యలో ఉండి సేవ చేశాడు. మరి నాకు ఆ సేవ చేసే మరి కృప నాకు లేదే అని నాకు యాంటీ గారి మీద చాలా అసూయ వస్తా ఉంది. But I'm not jealous. మరైతే I know that God has had a great plan for this trip. మరి నీకు ఏ విధంగా కూడా మరి అసూయ అనేటువంటిది యాండీ గారి మీద లేదు గానీ, ఆ యొక్క దేవుడు తన యొక్క ప్రణాళికలో మరి గొప్పగా మరి యాండీ గారిని ఈ ఈ ఈ ట్రిప్‌లో వాడుకోవాలని ఆయన కోరుకున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా! హల్లెలూయా! While I was being detained in the airport, మరి ఆ యొక్క ఎయిర్‌పోర్ట్‌లో మరి నన్ను ఆ యొక్క మరి వారు ఒక ప్రక్కగా నువ్వు వెళ్ళడానికి లేదు అని ఎందుకు చెప్పినప్పుడు జరిగినటువంటి విషయాన్ని చెప్తున్నాను. they had me in this back room and 2 men were interviewing me. మరి వెనకగా ఉన్నటువంటి ఆ యొక్క ఒక రూమ్‌లోకి నన్ను తీసుకొని వెళ్లి, ఇద్దరు మరి ఆ యొక్క పురుషులు మరి వచ్చి నాతో మరి నన్ను అనేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు. And one of them kept asking me questions, asking questions. అయితే ఒకాయనైతే మరి ప్రశ్నల వర్షం కురిపిస్తా ఉన్నాడు. ఒక ప్రశ్న తర్వాత ఒక ప్రశ్న, ఒక ప్రశ్న తర్వాత ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. The other man kept saying, "Tell me about your ministry." మరి ఇంకొక ఆయన చెప్తా ఉన్నాడు గదా! మరి నీ చేసేటువంటి సేవ పరిచర్య గురించి మాకు చెప్పు అని ఇంకొక ఆయన అడుగుతా ఉన్నాడు. And he finally said, "I am a Hindu, but I want to become a Christian." మరైతే ఆయన చివరగా చెప్పినటువంటి మాటేంటంటే, నేనొక హిందూని. అయితే నేను క్రైస్తవునిగా మారాలి. ఆ యొక్క యేసు ప్రభువుని తెలుసుకోవాలనుకుంటున్నానని ఆయన చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! Hallelujah. హల్లెలూయా! It was hard to tell the story of Jesus, but I gave him our Pursuing Jesus blogspot. అయితే ఆ సమయంలో నేను నా నా ఆ పరిస్థితుల్లో అతనికి నేను వాక్యము చెప్పడానికి మరి వీలు కాని సమయం కాబట్టి నేను అతనితో చెప్పాను. మా పెర్స్యూయింగ్ జీసస్ అనేటువంటి బ్లాగ్ స్పాట్ ఉంది. అందులోకి వెళ్లి మీరు వాక్యాలు వినొచ్చు. యేసు ప్రభు గురించి మీరు ఇంకా తెలుసుకోవచ్చు అని నేను చెప్పాను. ఆమేన్. హల్లెలూయా! I believe God had us put all these sermons on that blog spot for Hindus and Muslims to watch. మరి ఆ యొక్క దేవుడే మరి ఆ యొక్క ముందుగా ఈ మార్గాలను ఏర్పాటు చేసి, ఈ యొక్క మీటింగ్‌లో జరిగేటువంటి ఆ యొక్క మరి ఆ వాక్యాలన్నీ గూడా చెప్పబడేటువంటి దేవుని వాక్యం అంతా కూడా మరి ఆ యొక్క బ్లాగ్ స్పాట్‌లో పెట్టబడి, వారు హిందువులు గాని, ముస్లింలు గాని దాన్ని చూసినప్పుడు వారు తెలుసుకోవడానికి, దేవుని గురించి తెలుసుకోవడానికి అవి ముందుగానే ప్రభు సిద్ధపరిచుంచారు. ఆమేన్. And I've got to start posting more pictures, Jockin, of the services that Andy's had. మరి అంత మాత్రమే కాకుండా ఆంటీ గారు చేసినటువంటి పరిచర్యలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క సమావేశాల్లో ఉన్నటువంటి వాటిని మరి ఆ యొక్క బ్లాగ్ స్పాట్‌లో మరి అయ్యగారు పెట్టబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! After they released me up to the upper part of the airport, మరి ఆ మరి నన్ను వారు చాలా ప్రశ్నలు అడిగిన తర్వాత వారు నన్ను ఇక నువ్వు వెళ్ళొచ్చు అని నన్ను ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి ఎయిర్‌పోర్ట్‌లో నుంచి నన్ను బయటికి పంపించారు. I could not leave the airport. I was in the area for the British Air flight coming home. మరి అక్కడ నేను మరి బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ వచ్చేటువంటి ఆ యొక్క మరి ఆ ప్రాంతంలో నన్ను ఉంచారు. అక్కడి నుంచి మరి మా ఇంటికి వెళ్ళడానికి ఫ్లైట్ అక్కడికొచ్చి అక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళాల్సొస్తది. And this was around noon, and I flew out at 7 the next morning.
మరి ఆ యొక్క మరి అది ఎంత సమయం పట్టిందంటే ఇంచుమించు ఆ యొక్క మరి ఉదయము 5 గంటల నుంచి ఆ తర్వాత రోజు 7 గంటల వరకు కూడా నన్ను ఆ ప్రాంతంలోనే వారు ఉంచి ఉన్నారు. I walked the airport for 18 hours or however long talking to people. మరి ఈ విధంగా నేను ఎయిర్‌పోర్ట్‌లోంచి బయటికి వెళ్ళడానికి నాకు అవకాశం లేదు గాబట్టి, తర్వాత ఫ్లైట్ వచ్చే వరకు కూడా మరి 18 గంటల సేపు ఎయిర్‌పోర్ట్‌లోనే మరి నేను తిరుగుతూ, మరి దేవుని గూర్చి వారికి ప్రకటిస్తూ, మరి ప్రజలందరితో మాట్లాడుతూ, మరి వారి విషయాలు తెలుసుకుంటూ, నా విషయాలు వారికి చెప్పాను. There was particular one young man and one young lady that worked in the shops there. మరి మరి ప్రాముఖ్యంగా ఒక యవనస్తురాలు, ఒక ఒక యవనస్తుడు, మరి అక్కడ ఉన్నటువంటి షాప్స్‌లో పనిచేస్తున్నటువంటి వారు, మరి నేను చెప్తున్నటువంటి వాటిని వారు బాగా అర్థం చేసుకోగలిగారు. And when I went to sleep in those airline seats, they kept watch over me through the night. మరి ఆ విధంగా నేను మరలా వెళ్ళి అక్కడ కొంచెం సేపు రాత్రికాల సమయంలో విశ్రాంతి తీసుకుందామని అక్కడ ఉన్నటువంటి సీట్‌లో నేను వెళ్ళినప్పుడు, అయినప్పటికీ అక్కడ కొంతమంది నన్ను గమనిస్తా ఉన్నారు. నేనేం చేస్తా ఉన్నాను, ఎక్కడున్నాననేటువంటిది కొంతమంది నా వైపు ఒక దృష్టేసుంచారు. And then when I woke up, they were in front and there were 5 men behind me. మరి అయితే ఎప్పుడైతే నేను నిద్ర నుంచి మేల్కొన్నానో, మరి నా వెనకాల ఐదుగురు మరి ఆ యొక్క అధికారులు, మరి విమానాశ్రయానికి సంబంధించిన అధికారులు నా వెనకాల నిలబడ్డారు. And I was able to those 7 people share the gospel of Jesus Christ. మరి ఆ వచ్చినటువంటి ఆ యొక్క విమానాశ్రయంలో ఉన్నటువంటి అధికారులకు కూడా మరి యేసుక్రీస్తు యొక్క Amen. సువార్తను నేను ప్రకటించి వారికి దేవుని గురించి తెలియజేశాను. దేవునికి Praise the స్తోత్రం. Lord. హల్లెలూయా. Amen. Now, I have some sad news through this though. మరి ఆ తరువాత మరి నాకు ఒక విచారకరమైనటువంటి విషయాన్ని కూడా మీకు చెప్పాలని నేను అనుకుంటా ఉన్నాను. I had bought sunglasses for North India. I gave them away to these people. అయితే నేను నార్త్ ఇండియా వారి కొరకు, పాస్టర్ల గారి కొరకు మరి నేను కొన్ని ఆ యొక్క సన్ గ్లాసులు తీసుకొచ్చాను. అయితే నేను ఆ సన్ గ్లాసులను మరి ఆ యొక్క ఎయిర్‌పోర్ట్‌లో ఆ అధికారులకు కొంతమందికి నేను ప్రేమపూర్వకంగా వారికిచ్చాను. They were cool motorcycle glasses for you. మరి మరి అవి ఎంతో చల్లగా మీరు మోటార్ సైకిల్ నడిపించేటప్పుడు మీకు ఎండ తగలకుండా ఉండాలని ఆ సన్ గ్లాసులు మీకు తీసుకొచ్చాను. But it was worth it for those people to listen. మరి నాకు మరి ఎంతగానో సహకరించినటువంటి మరి ఆ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నటువంటి వారికి నేను వాటినిచ్చి, మరి ఎందుకంటే వారు నాకు ఎంతగానో సహాయం చేసి నన్ను చాలా జాగ్రత్త వహిస్తూ ఉన్నారు కాబట్టి నేను వారికి ఆ విధంగా ఆ సన్ గ్లాసులను బహుమతిగా ఇచ్చాను. The young man that I made such a bond with is Muslim and the girl is Christian. మరి నాకు బాగా పరిచయమయ్యి, నన్ను బాగా మరి దగ్గరగా మరి ఆ యొక్క షాప్‌లో పనిచేస్తున్నటువంటి ఆ యవనస్తుడు, యవనస్తురాలు, మరి యవనస్తుడైతే ముస్లిం జాతికి చెందినటువంటి వాడు, యవనస్తురాలైతే క్రైస్తవురాలు. I have been in contact with him through WhatsApp. మరి ఇప్పుడు మరి ఆయనతో మరి నేను ఆ యొక్క వాట్సాప్ ద్వారా మరి అతనితో నేను మాట్లాడేటువంటి ఆ యొక్క అతను నంబర్ నాకిచ్చి, నా నంబర్ అతనికిచ్చాను. ఆమేన్. I am sad I did not get to join you, but I'm excited for several reasons that he opened the doors in the airport. మరి మీ మధ్యలోకి రాకుండా మరి ఎయిర్‌పోర్ట్‌లోనే ఆపివేయబడ్డానికి నేను చాలా బాధపడ్డాను. అయితే ఒక్క విషయంలో నేను సంతోషించాను. ఏంటంటే దేవుడు నన్ను ఎయిర్‌పోర్ట్‌లోనే ఉంచి, ఆయన ఎయిర్‌పోర్ట్‌లో అనేక మందికి దేవుని వాక్యాన్ని చెప్పడానికి ఆయన నన్ను వాడుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. Amen. Amen. Hallelujah. And that Andy was not following in my footsteps. అయితే ఇక్కడ యాండీ గారు మరి అయ్యగారు చేసినటువంటి విధంగా ఆయన చేయకుండా ఆయన మరి మరి ఆయన వేరే విధంగా చేశారు. He was able through God's guidance to make his own footsteps in India.
మరి ఆయన ఏమి మొట్టమొదటిసారి భారతదేశానికి వచ్చినప్పటికీ కూడా మరి యాండీ గారు మరి నాకేమి సంబంధం లేకుండా నేను మరి వెళ్ళినట్టుగా మార్గంలో కాకుండా ఆయన సొంతంగా తను ఒక్కడే మరి ఆ యొక్క భారతదేశంలోకి రావడానికి అడుగులు వేయడానికి దేవుడే మార్గం తెలియజేశాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Manahor has sent me many videos. Thank you, Manahor. మరి మనోహర్ గారు మరి ఆ యొక్క అనేకమైనటువంటి వీడియోలు మరి ఆ యొక్క 10 దినాలు జరిగినటువంటి పరిచర్య ఉదయం సాయంకాలము మరి ఆ పరిచర్య అంతా ఫోటోలు వీడియోలు మనోహరయ్య గారు మరి పంపించారు. వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. And I have posted many of those videos on Facebook for the United States to see. మరి ఆ యొక్క అందులో ఉన్నటువంటి ఆ యొక్క మరి కొన్ని మంచి ఫోటోలు వీడియోలను నేను తీసుకుని మరి ఫేస్బుక్లో నేను వాటిని పంపించి మరి మా అమెరికా దేశంలో నా స్నేహితులు నా బంధువులు అందరూ చూడడానికి వాటిని మరి పోస్ట్ చేశాను. ఆమేన్. And I have to tell you what he said to me. మరి ఇక్కడ మరి ఆయన నాతో ఏం చెప్పాడు అనేటువంటిది మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను. A couple of sentences he made. మరి ఆయన అనేకమైనటువంటి మరి మెసేజ్‌లు పెట్టాడు. మరి ఆయన ఒక ఈమెయిల్ కూడా పంపించాడు. Good morning. Unknown caller. This has been an experience no one can and will believe. మరి ఆయన మెసేజ్ పెట్టాడు కదా! మరి మీకు గుడ్ మార్నింగ్ అండి. మరి మనం కలిసినటువంటి ఈ యొక్క కలయిక ఏదైతే ఉందో మరి అది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి కలయిక. అది ఎవ్వరు కూడా దాన్ని మరి తెలుసుకోలేరు, అర్థం చేసుకోలేరు అని అతను మెసేజ్ పెట్టాడు. The people are so loving and caring and humble. మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో మరి ఆ యొక్క ప్రేమ కలిగినటువంటి వారు. మరి ఎంతో మరి నా యెడల జాగ్రత్త వహిస్తూ మరి నన్ను ఎంతో జాగ్రత్తగా వారు మరి అన్ని ప్రాంతాలకు వారు చాలా జాగ్రత్తగా తీసుకుని వస్తా ఉన్నారని చెప్పారు. This is more than I ever expected. మరి ఈ నా జీవితంలో మరి ఇలాంటిది మరి భారతదేశంలోకి వెళ్ళి నేను పరిచర్య చేస్తాననేటువంటిది నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. దేవుడు నన్ను అంతగా వాడుకుంటారని నేను ఎప్పుడు కూడా అనుకోలేదని యాండీ గారు ఎంతగానో కృతజ్ఞతతో అయ్యగారికి మెసేజ్ పెట్టారండి. ఆమేన్. He said God has used me more than I ever expected. మరి ఆయన చెప్పారు కదా, నేను ఊహించిన దానికంటే ఎక్కువగా మరి దేవుడు నన్ను భారతదేశంలో వాడుకున్నాడు అని యాండీ గారు మెసేజ్ పెట్టారు. ఆమేన్. He said, I didn't even know I had this in me. మరి ఇదిగో నేను మరి ఇంతగా మరి నేను వాడబలగలనని గాని ఇంతగా నాలో మరి ఇటువంటి మరి వాడబలగలిగేటువంటి తలాంతులు దేవుడు ఇచ్చాడని గాని నేను ఇంతవరకు అనుకోలేదు, ఊహించలేదు కూడా. ఆమేన్. He said so much to talk about. God used this trip to stir up the gift of prayer and faith that gave me a boldness in the gospel. మరి ఈ విధంగా ఇంకా అనేకమైనటువంటి విషయాలు నేను చెప్పవలసి ఉంది. వాటన్నిటినీ కూడా మరి ఆ యొక్క నేను అక్కడికి మన దేశానికి వచ్చాక నేను చెప్తాను. అయితే ఈ యొక్క మరి ట్రిప్ ద్వారా దేవుడు నాకు ఎంతో మరి ధైర్యాన్ని మరి ఆ యొక్క తెగింపుని ప్రభు కొరకు నిలబడడానికి ఆయన నాకు అనుగ్రహించాడని ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. He said, I love it here. I love God's people and the mission is so addictive. మరి ఆయన మరి ఇక్కడ నాలో ఉన్నటువంటి దేవుని ప్రేమ, దేవుని ప్రజల ఎడల నాకు ఉన్నటువంటి ఆ యొక్క దేవుని ప్రేమ అనేటువంటిది అధికమయ్యి నేను ఆ యొక్క సువార్త వ్యాపకం చేయడం కొరకు నేను ఆ యొక్క అలవాటు పడ్డాను. ఇంకా ప్రతి సంవత్సరం కూడా నేను భారతదేశానికి వెళ్ళి సువార్త అందిస్తానని నేను చెప్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. He said, yes, I understand now the passion you have. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి ఇన్ని సంవత్సరాలుగా మరి 15 సంవత్సరాలుగా నువ్వు భారతదేశానికి వెళ్తా ఉన్నావు, వస్తా ఉన్నావు అంటే ఎందుచేత నువ్వు వెళ్తున్నావో నీ యొక్క ఆసక్తిని నేను ఇప్పుడు గమనించగలిగాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను చూసినప్పుడు, వారి పరిచయం నేను చూసినప్పుడు నేను ఎంతగానో సంతోషం. అందుకనే నీవు మరి నీ 15 సంవత్సరాల నుంచి భారతదేశానికి వస్తున్నావు నాకు అర్థమవుతా ఉందని ఆయన చెప్తా ఉన్నారండి. ఆమేన్. I now understand the passion
of our Lord for the gospel to a sin-sick world. మరి ఈ విధంగా ఎంతో సువార్త అవసరం ఉన్నటువంటి ఈ భారతదేశంలో మరి ప్రభువు మనలాంటి వారిని పంపించి ఆయన యొక్క మరి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి అనేక మందిని రక్షించుకోవడానికి ప్రభు మనల్ని ఎన్నుకున్నందుకు నేను దేవునికి ఎంతగానో స్తోత్రాలు తెలియజేస్తున్నానని యాండీ గారు ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా అయ్య గారికి మెసేజ్ పెట్టారండి. ఆమేన్. హల్లెలూయా. I understand the passion that Christ has for us to share the gospel of life. మరి ఈ విధంగా జీవాన్ని ఇచ్చేటువంటి ఈ సువార్తను మరి ఆ యొక్క భారతదేశంలో మనం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ఎన్నుకుని మనల్ని ఆ యొక్క భారతదేశానికి పంపుతున్నందుకు మనల్ని ఎన్నుకుని ఈ యొక్క దేశంలో మరి ప్రజలను మరి ఆయన సువార్తను ప్రకటించడానికి మనల్ని పంపుతున్నందుకు మరి నేను ప్రత్యేకంగా దేవునికి వందనాలు తెలియజేసుకుంటానని ఆయన చెప్పారండి. He said, I have washed so many feet, it is unreal. మరి ఆ యొక్క నేను పాస్టర్ గారు దైవ సేవకుల యొక్క పాదాలు అనేక మంది పాదాలు నేను కడిగినప్పుడు మరి ఆ యొక్క దేవుడు ఏదైతే మరి ఆ నేర్పించాలనుకున్నారో మరి ఆ సేవ భారము మరి ఆ యొక్క ఆయన యొక్క మరి ఆ లక్షణాలు ఎటువంటివో నేను బాగా అర్థం చేసుకోగలిగానని చెప్పారు. I believe God had a purpose to change Andy's heart. మరి ఈ విధంగా not only missions in India but missions at home. మరి ఈ విధంగా ఆ యాండీ గారు హృదయాన్ని మరి ఈ విధంగా కదిలించి మరి దేవుని మరి పని పట్ల ఆసక్తి కలిగించి భారతదేశంలో ఉన్న పరిచర్య పట్లే కాకుండా అమెరికా దేశంలో ఉన్నటువంటి తన పరిచర్యలో కూడా ఇంకను బలముగా వాడుకోవడానికి ప్రభు ఆయన చిత్తంలో మరి యాండీ గారిని మరి ఎంతగానో ప్రోత్సాహపరిచారని ఆయన తెలియజేశారు. ఆమేన్. He made another statement and I'm trying to find it, but he said, Steve, this is work. మరి ఆయన మరొక చోట మరొక మాట చెప్పారు. ఇదిగో స్టీవ్ గారు మరి ఇదండి అసలు నిజమైన పని, మనం ఏదైతే పిలువబడినటువంటి ఇదే పని ఇదేనండి అని ఆయన అన్నప్పుడు నేను ఎంతో సంతోషించాను. He said, I don't know how you do this. మరి ఇంత మరి గొప్ప పరిచర్య, ఇంత భారభరితమైన పరిచర్య నువ్వు ఒక్కడవే ఇంతకాలం ఎలా చేసావు అనేటువంటిది నాకు అర్థం కావట్లేదు అని ఆయన చెప్పారు. And I told him, as you know, it is through the gospel, through the life of Jesus Christ, that he can give a 73-year-old man to do what I get to do with you. మరి నేను 56 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా నేను ఈ కార్యాలు నేను చేయలేకపోతా ఉన్నాను. నీవు 73 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా నీవు ఇవన్నీ కూడా ఎలా చేసావు, ఈ ప్రాంతాలన్నీ కూడా ఎలా తిరిగావు, మరి భారతదేశానికి ఇంత ధైర్యంగా వచ్చి నువ్వు ఎలా వెళ్తున్నావు అనేటువంటిది నాకు అర్థం కావటం లేదు అని ఆయన ఎంతగానో నన్ను ఆ యొక్క దేవుని స్తుతించారండి. And it's through God's grace that you're able to do what you do in the times of trouble and tribulation and persecution. అలాగే మరి మీరు కూడా మరి మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో, మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్లో మరి మీరు కూడా మరి దేవుణ్ణి ఆ యొక్క మరి ఆయన వెంబడిస్తూ ఆయన మాటలు ఏ విధంగా అయితే విన్నారో అదే విధంగా మరి మేము కూడా మరి ప్రభు కొరకు నమ్మకంగా అన్ని శ్రమల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో దేవుని కార్యాలు చేయడానికి, దేవుని వెంబడించడానికి ఇష్టపడతా ఉన్నాం. ఆమేన్. Oh, I tell you. Let's see here. He had one more statement I want to read you. మరి మరొక మెసేజ్ ఆయన పంపించారండి. ఆ మెసేజ్ మీకు చదివి వినిపించాలని నేను అనుకుంటా ఉన్నాను. He said, I'm getting up now. I can't wait to see where the Lord leads us today. మరి ఈ రోజు మరి ఆ యొక్క నేను పరిచర్యకి నేను వెళ్ళబోతా ఉన్నాను. అయితే ఈ సమయంలో నేను ప్రభువుని స్తుతించకుండా ప్రభు నన్ను ఈ రోజు వాడుకునేటువంటి విధానాన్ని బట్టి నేను ఎంతో మరి ఆ యొక్క ప్రభువుని స్తుతిస్తూ ప్రభువా నీకు వందనాలని చెప్తూ నేను పరిచర్యకు బయలుదేరుతా ఉన్నానని ఆయన చెప్పారు. He said, you have the most supernatural team of workers over here. మరి ఆయన చెప్పారు కదా, మరి ఇక్కడ మరి ఈ భారతదేశంలో మరి నీ కొరకు నీతో కలిసి పనిచేయడానికి దేవుడు నీకు ఒక ఉన్నతమైనటువంటి సమర్పణ కలిగిన దైవ సేవకులను నీకు ఇచ్చాడు అని ఆ యొక్క యాండీ గారు ఉన్నటువంటి దైవ సేవకుల నిమిత్తం తెలియజేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. He says, Amen. they
are amazing. మరి వారిని మరి వారితో కలిసి పనిచేస్తా ఉన్నప్పుడు మరి వారు చేస్తున్నటువంటి పరిచర్య మరి వారితో కలిసి పనిచేస్తున్నప్పుడు నా హృదయం ఎంతో ఉప్పొంగి మరి ఆ యొక్క దేవుని నేను ఎంతగానో స్తుతించానని ఆయన చెప్పారండి. ఆమేన్. I know you are amazing. మరి ఆయన చెప్పారు కదా, మరి నాకు తెలుసు మరి నీవు మరి చాలా అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి వ్యక్తివి కాబట్టి దేవుడు నీకు కూడా అటువంటి అద్భుతమైనటువంటి మరి ఆ యొక్క దైవ సేవకులను నీకు అనుగ్రహించాడని దేవుణ్ణి ఎంతగానో స్తుతించారండి ఆయన. ఆమేన్. As 4 years ago, Jochen started these Zoom meetings. మరి కరెక్ట్ గా ఈ రోజు నుంచి 4 సంవత్సరాల క్రితము ఈ యొక్క జూమ్ మీటింగ్లు మరి ప్రారంభించామండి. God started these meetings through Jochen. మరి ఇది జాకిన్ గారు చేసిన పని కాదు కానీ దేవుడే మరి జాకిన్ గారి ద్వారా మరి పనులన్నీ చేయడానికి ఆయన మరి కార్యాలు చేశాడు. And we started with a little bitty group of men and women. మరి మేము 4 మరి సంవత్సరాల క్రితం చాలా తక్కువ మందితో మరి ఆ యొక్క జూమ్ మీటింగ్లు మేము ప్రారంభించాం. And now it's expanded to North India, to Calcutta, to Pakistan, to Hyderabad. మరి అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ కొంచెం మంది నుంచి ప్రభు మమ్మల్ని ఆ యొక్క నార్త్ ఇండియాకి, అలాగే కలకత్తాకి, అలాగే హైదరాబాద్ కి, అలాగే పాకిస్తాన్ కి కూడా ఈ విధంగా మేము శాఖోపశాఖలుగా మరి మీటింగ్లు, జూమ్ మీటింగ్లు మరి వెళ్ళడానికి, జూమ్ మీటింగ్ల ద్వారా అనేక మంది ఈ యొక్క మీటింగ్స్ హాజరవడానికి ప్రభు కృప చూపించారు. ఆమేన్. We have people from Africa that come. We have people from Bangladesh that come. We have Nepal wanting to join us in Mumbai. మరి ఈ విధంగా ఆ యొక్క బంగ్లాదేశ్, మరి ఆ యొక్క దేశం వేరే దేశం, భారతదేశం పక్కన ఉన్నటువంటి దేశాలు బంగ్లాదేశ్, నేపాల్, మరి ముంబై, ఢిల్లీ ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా, తమిళనాడు, మరి ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి దేవుని వాక్యం వినే విధంగా దేవుడి మీటింగ్లు దీవించి ఆశీర్వదించాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. There is not Jochen, not Manahor, not Amos, Hardaware, all of you. It's not you, it's not me. మరి ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు గాని, మరి ఆ యొక్క వారి ద్వారా, మరి మనోహర్ గారి ద్వారా గాని, హరిద్వార్ ద్వారా గాని, విజయ్ ద్వారా గాని, మరి ఆమోస్ గారి ద్వారా గాని జరిగినటువంటిది కాదు, కానీ దేవుని ద్వారానే ఈ కార్యాలు జరుగుతున్నాయని మనం చూడాలి. This is the Holy Spirit working throughout the earth to share the gospel of Jesus Christ. మరి ఈ విధంగా ఈ ప్రపంచమంతా కూడా మరి ఆ యొక్క సువార్తీకరణ చేయాలని, దేవుని సువార్తను అందరికి అందే విధంగా చేయాలని ప్రభువే ఈ విధంగా మార్గాలను తెరిచి మరి ప్రపంచమందరికీ కూడా మరి సువార్తను ఆయన అందజేస్తా ఉన్నారు. ఆమేన్. It is not us. It is all God. మరి ఇది మనుషుల ద్వారా కలిగినది కాదు. మరి ఆ యొక్క మనుషులకు ఎటువంటి విధంగా మరి ఆ యొక్క మహిమ రావడానికి వీల్లేదు, కానీ ఇది దేవుని ద్వారా జరిగిన కార్యము. దేవునికి సమస్త మహిమ ఘనత ఆరోపించుకుంటా ఉన్నామండి. ఆమేన్. Let's all praise God right now. Praise God. మరి అందరూ కూడా ప్రభుని స్తుతించండి. మీరు మైకులు ఆన్ చేసి ప్రభుని స్తుతించండి. ప్రభువా నీకు వందనాలు. ఈ మార్గాలు మరి ఆ యొక్క తెరిచినందుకు మీకు వందనాలు ప్రభువా. ప్రభువా మరి యేసయ్యానికి వందనాలు. యేసయ్యానికి వందనాలు ప్రభువా. యేసయ్యానికి వందనాలు. యేసయ్యానికి స్తోత్రం. India, where Vijay and Sona and Lalo and others of them, God, to bless యేసయ్యానికి వందనాలు. and them sharing the gospel boldly and rightly. Lord, I pray for Amos and all of the preachers around Hyderabad that you just will anoint them with your యేసయ్యానికి వందనాలు. pour it వందనాలు. out to where they have no fear, they have no concern. They యేసయ్యా walk in వందనాలు. grace. And Lord, for Calcutta and Asha and all of the pastors here and others, I ask you to anoint them with your oil, Lord, and that you will give them freedom and boldness, and that ministry up there will grow. It's not them, but you will grow the courage. Oh, for all of the pastors
all of the South India, Ophir, Leslie, and Yes, Lord. Abba, and Apologia, and Sugata, and Peter, Alito, Solomon, Praise Roger, glory to Pastor God. David, I missed him, but Thank Lord, I you, pray you will Jesus. bless Manahori Jockey to lead this ministry, and that these other Yes, men and women will we can do join our with you, Father, needs. join with them, You and that we will appointed see a our great necessity. revival in Andhra Pradesh and You in are the really Calcutta God. and Yes, Lord. North India and Hyderabad అవును and రాజా, స్తోత్రం. all across the Your resurrection across of to death. Bangladesh, across to Thank Nepal, you, over to Jesus. Mumbai in Africa. You Lord, I hear remember it on all of my brothers and sisters, Lord. It is you that do the your guiding, servant of God. not Thank me, you. not Jockey, I not Manahawk. submit to all our Oh, needs oh yes, in we your praise you, hands. Father. Thank you. Carry us through, Thank carry us through. You are already in the fire. Yes, Lord. You are already walking where we will go. You are Yes, already yes, in the yes. lion's den to shut that mouth. అవును రాజా, Yes. స్తోత్రం. Oh, Father, we are brought యేసే before నీకు వందనాలు. the government officials and the religious people. You will have the words for us to speak. Oh, hallelujah. Who is singing hallelujah, Hallelujah. hallelujah, Hallelujah. hallelujah. Yes, Lord. Thank you, Yes, Jesus. Lord. Thank Lord, you, keep Jesus. reaching out, keep touching hearts, keep changing hearts, keep bringing them to salvation, bringing them. Oh, Lord. యేసయ్యా వందనాలు. Oh, యేసయ్యా వందనాలు, స్తోత్రం. Hallelujah. స్తోత్రములు. yes, Lord. Oh, we thank you, Lord. Lord. God is so great. Praise the Lord. Glory, యేసయ్యా glory to God. Lord Jesus. యేసయ్యా. Given us to all the pastors from USA. Thank you, Jesus. Hallelujah. Whatever deliverance, word of God. Lord, we pray for you to set our heart. Hallelujah, hallelujah, హల్లెలూయా. hallelujah. ప్రభువా నాయనా మమ్మల్ని ఇంకను కూడా నీ Lord, we పరిశుద్ధాత్మతో pray we నింపండి. are nothing but you. ప్రభువా నాయనా నీకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు ప్రభువా, నీకు వందనాలు. Hallelujah. Let యేసయ్యా. our hearts burn and burn and burn for you. ప్రభువా మా హృదయాల్ని మండింప చేయండి నాయనా, నీ సేవ కొరకు మండే విధంగా మమ్మల్ని మార్చండి. యేసయ్యా. Lord, as we walk in faith and love and hope, that you will guide us. ప్రభువా నాయనా నీ ప్రేమలో మేము నాయనా మరి ఎదగడానికి, మీ ప్రేమలో ఇంకా మేము మరి అనేక మందికి సువార్త ప్రకటించడానికి మమ్మల్ని వాడుకొని నాయనా మరి నీలో నాయనా మమ్మల్ని నడిపించమని మనవి చేసుకుంటా ఉన్నాం. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు. నీవు చేసిన Lord, I look at the scripture now in Matthew 9, మరి ప్రభువా ఈ రోజు వాక్య భాగంలో నాయన మత్తయి సువార్త 9వ and అధ్యాయంలో I ఉన్నటువంటి see where the woman with the issue of blood నాయన had మరి యొక్క no hope. మరి 9వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను బట్టి అక్కడ ఒక మరి రక్తస్రావంతో ఉన్నటువంటి ఆమె స్త్రీకి ఒక నిరీక్షణ మీరు ఇచ్చారా? మీకు వందనాలు. She had no hope. Nobody would have anything to do with her. She couldn't go to the market. She couldn't go to the crowds.
మరి అక్కడ ఆమెకున్నటువంటి సమస్యను బట్టి అందరూ కూడా మరి మార్కెట్‌కి వెళ్లి వారు పనులు చేసుకోగలరు గానీ, ఆమె మరి బయటికి వెళ్ళలేదు. మరి ఏమి కూడా తెచ్చుకోలేదు. మార్కెట్‌కెళ్ళి ఏమి కొనుక్కోలేదు. She had heard of Jesus, but she could not approach Jesus because of the people. మరి ఆ యొక్క మరి దాని చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఆటంకాన్ని బట్టి అనేక సంవత్సరాలుగా మరి యేసు ప్రభు దగ్గరికి రావడానికి ఆమెను అనేక మరి కారణాలుగా ఆటంకపరిచినట్టుగా మనం చూస్తా ఉన్నాము. She couldn't do it, but God provided a way that Jesus was walking away. మరి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ మార్గం గుండా వెళ్తా ఉన్నప్పుడు మరి ఆమె గృహం ముందు నుంచి ఆయన వెళ్తూ మరి ఆమె కొరకు మార్గాన్ని ఏర్పాటు చేసి ఆమె స్వస్థపడే విధంగా చేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. He opened the crowds from the back of Jesus where she could slip in the middle without being noticed. మరి ఈ విధంగా మరి ఎంతో గొప్ప జనసమూహము యేసు ప్రభు వెనకాల వెళ్తున్నప్పటికీ కూడా ఆ జనసమూహానికి ఆ మధ్యలో దారి ఏర్పాటు చేసి ఆమె మధ్యలో ఆ యొక్క యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకోవడానికి దేవుడే ఆమెకు మార్గం ఏర్పాటు చేశారండి. This is the faith I want that she said in chapter 9 verse 21. మరి ఇక్కడ ఆమె చెప్పినటువంటి విశ్వాసముతో కూడినటువంటి మాటను మరి నేను మీకు చదివి వినిపించాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆ యొక్క మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట ఉందండి. నేను ఆయన పై వస్త్రమును మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను అనే వాక్యం మనం చూస్తున్నామండి. This is the faith I want each one of you to have. My desire through God. మరి ఆ యొక్క దేవుడు మరి మన జీవితాల్లో ఆయన కోరుకునేటువంటి ఆ యొక్క ఆశ ఏంటంటే మనం కూడా ఈ స్త్రీ వలె ఈ వాక్యంలో చదవబడినటువంటి స్త్రీ వంటి విశ్వాసము మనం కూడా కలిగి ఉండాలని స్టీవెన్ అయ్య గారు దేవుని ఆశను బట్టి మనల్ని బ్రతిమాలుకుంటూ ఉన్నారు. If I only touch the hem of his robe, if only I touch this. మరి ఆమె చెప్తా ఉంది కదా, నేను కేవలము మరి ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టితే చాలు, మరి ఆ వస్త్రపు చెంగును మాత్రం ముట్టితే చాలని ఆమె ఎంతో విశ్వాసం ఉంచిందండి. Jesus doesn't have to speak to me. I just need to have faith and touch the hem of his robe. మరి యేసు ప్రభు వచ్చి నాతో మాట్లాడి నా మీద చేతులుంచి ప్రార్థన చేసినవలసినటువంటి అవసరం లేదు. నేనే వెళ్ళి ఆయన వెనకాల వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుంటే చాలు, నేను స్వస్థపడతాను అని ఆమె విశ్వాసం ఉంచిందండి. If I only touch the hem, I will be healed. మరి ఆయన వస్త్రపు చెంగును మాత్రం నేను ముట్టుకుంటే చాలు, నేను స్వస్థత పడతాను అనేటువంటి విశ్వాసంతో ఆమె యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకుంది. No hope, but there is hope in Jesus. మరి అయితే ఆమెకు ఇంతకు ముందు ఎటువంటి నిరీక్షణ లేదు గాని యేసుక్రీస్తు ప్రభువులో ఇప్పుడు ఆమెకు నిరీక్షణ దొరికింది. There is no hope in Steve Gray or Manahor or Amos or Hardaware or Blessing or Arpan. There is no hope in us. మరి మనుషులైనటువంటి మనలో మరి స్టీవే గారిలో గాని మనోహర్ గారిలో గాని బాబురావు గారిలో గాని హరిద్వార్లో గాని అర్పణ్ గారిలో గాని ఎటువంటి మనము ఆ యొక్క వారిని నమ్మినట్లయితే మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. But he called us to share this hope to the masses. మరి ఈ విధంగా ఆయన కోరుకునేటువంటిది ఏంటంటే మరి మనము ఆయన యొక్క వాక్యాన్ని వినడానికి, ఆయన సువార్తను ప్రకటించడానికి మనము ఆ విధంగా అటువంటి విశ్వాసాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. You have the ability, the word to teach people and show them the hope. మరి The only hope. మరి ఆయన నీకున్నటువంటి ఒకే ఒక నిరీక్షణ యేసయ్యే అని నువ్వు ప్రజలకు చెప్పడానికి మరి నీవు ఆ యొక్క అటువంటి నిరీక్షణ విశ్వాసము నీవు మొదట కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. The only hope. As she came through that crowd, nobody noticed until she touched the hem of his robe and Jesus turned around. మరి ఈ విధంగా మరి ఆమె వెనకాలే వచ్చి యేసే వెనకాలే వచ్చి మరి తన నిరీక్షణకు ఆధారమైనటువంటి ఒకే ఒక్క నిరీక్షణ కారణమైనటువంటి యేసయ్య వెనకాలకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టి మరి ఆమె ఆ యొక్క స్వస్థపడినట్లుగా మనం వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. You have
people that you have in your church, in your village, that nobody notices? మరి నీ యొక్క ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు గాని, నీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు గాని, నీవు వెళ్లి వారికి చెప్పగలవు. నీవు మాత్రమే ఒక నిరీక్షణగా దేవుడు నిన్ను వారి మధ్యలో పెట్టాడు. వేరే ఎవరో వచ్చి వారికి దేవుని గురించి చెప్తారు అనేటువంటిది మరి నువ్వు కనిపెట్టకూడదు. నువ్వే వెళ్లి వారికి ఆ యొక్క దేవుని గురించిన నిరీక్షణ గురించినటువంటి వర్తమానం నువ్వు తెలియజేయాలి. And we don't notice the hurt in their hearts and their need. We have to start letting the Holy Spirit direct our paths. మరి ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క మార్గమును మరి నడిపించే విధంగా మరి మనం ఆ యొక్క దేవుని మార్గాల్లో నడవడానికి ఆ యొక్క వారందరినీ కూడా మరి నడిపించడానికి యేసయ్యే నీ యొక్క మరి నిరీక్షణ అని నువ్వు వారికి తెలియజేయడానికి మరి ముందుకు నువ్వు వెళ్ళాలి. We have to let God send us out. మరి మనము ఆ యొక్క మరి ప్రభువు ద్వారా మరి ఈ లోకంలోనికి పంపించబడినటువంటి వాళ్ళం ప్రభు పరిచర్య చేయడం కొరకు, ప్రభువు గురించి అనేక మందికి తెలియజేయడం కొరకు. Now Jesus turned around because he wanted to see where the power had gone out of him. మరి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నాలోంచి ప్రవాహము బయటకు వెళ్ళింది అని ఆయన చుట్టూ చూసి మరి ఎవరు నన్ను ముట్టుకున్నారు అని ఆయన అడుగుతా ఉన్నారు. And he started looking at the crowd, each face. మరి ఆయన ఆ యొక్క జనసమూహంలో ఉన్నటువంటి వారందరి వైపు చూస్తా ఉన్నాడు. మరి ఎవరు నన్ను ముట్టారు అని ప్రతి ఒక్కరి మొహాన్ని ఆయన జాగ్రత్తగా మరి ఆయన గమనిస్తూ ఉన్నారు. And then here was this woman standing there with her face covered, మరి standing there. మరి అక్కడ మరి ఆ యొక్క ముట్టుకుని ఆ యొక్క విశ్వాసంతో ముట్టుకుని స్వస్థపరచబడినటువంటి ఆ స్త్రీ తన నెత్తి మీద ముసుగు వేసుకుని ఎవరికి కనపడకుండా అక్కడ భయపడుతూ అక్కడ నిలబడి అక్కడ ఆ యేసయ్య వైపు చూస్తా ఉంది. And her body had been healed at that instant. మరి ఏదైతే ఆ యొక్క అదే సమయంలో యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకున్నటువంటి ఆ సమయంలోనే తన రక్తస్రావము మరి కట్టు వండిందని, తన స్వస్థత పడిందని ఆ స్త్రీ గుర్తించింది. And Jesus finally pointed at her and she pulled her cape back off her head. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆమె అని గుర్తించి ఆ యొక్క తల మీద ఉన్న ముసుగుని ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు నెమ్మదిగా వెనకకు తీసి ఆమె మొహాన్ని ఆయన చూడడానికి ప్రయత్నం చేశారు. And all of her neighbors looked and said, "Wait, that's the woman that's unclean. She can't be here." మరి అక్కడ చుట్టూ ఉన్నటువంటి వారు ఇంకా సణుక్కోవడం ప్రారంభించారు. ఈ అమ్మాయి బయటకు రాకూడదు కదా, ఈ అమ్మాయికి రక్తస్రావ రోగం ఉంది కదా అని వారందరూ కూడా గుసగుసలాడుకోవడం ప్రారంభించారు. Why is Jesus healing her? She doesn't deserve it. She's committed sin way back in her life. మరి ఈ యొక్క స్త్రీ మరి ఏదో పాపం చేసింది కాబట్టి మరి ఈమెకు ఇటువంటి రోగం వచ్చింది కాబట్టి మరి ఈ యేసు ప్రభు మరి ఆ యొక్క ఎందుకు ఈ పాపని మరి చేరదీశాడు, ఎందుకు ఈ పాపని క్షమించాడు, మరి ఆమెతో మాట్లాడుతున్నాడు ఏంటి అని వారందరూ కూడా గుసగుసలాడుకోవడం ప్రారంభించారు. And then Jesus looked at her and said, "Take heart, daughter." మరి యేసు ప్రభు వారైతే ఇవన్నీ వింటూ మరి కుమారి మరి వీటన్నిటిని ఈ మాటలన్నీ విని నువ్వు కలవరపడవలసిన అవసరం లేదు, నీవు ధైర్యంగా ఉండు అని ఆమెను ధైర్యపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Your faith has healed your body. మరి ఇదిగో నీ విశ్వాసమే నీ యొక్క రోగాన్ని తొలగించింది, నీ యొక్క మరి శరీరానికి మరి ఆరోగ్యాన్ని ఇచ్చింది అని ఆయన చెప్తా ఉన్నారండి. Amen. There are men and women and children that you need to notice and pray for. మరి అనేక మంది మరి మన గ్రామాల్లో, మన పట్టణాల్లో మరి చిన్న బిడ్డలు, యవనస్తులు, మరి ఆ యొక్క మధ్య వయసు వారు, ముసలి వారు ఈ విధంగా దేవుని సువార్తను ప్రకటించబడడానికి, దేవుని వాక్యము తెలియపరచబడడానికి అనేక మంది మన గ్రామాల్లో మనకు అగుపడతా ఉంటారు. There are men and women and children that are not just sick physically, they are sick spiritually.
మరి చాలా మంది మనం ఆ యొక్క చూసేటువంటి వారు బయటికి బానే ఉంటారు గానీ, మరి బయట ఆరోగ్యకరంగానే ఉంటారు. శరీర సంబంధమైనటువంటి ఆరోగ్యంతో, బలంతో ఉంటారు గానీ, ఆత్మ సంబంధంగా వారు చాలా బలహీన పరిస్థితుల్లో వారు ఉండి, మరి ఆ యొక్క దేవుణ్ణి తెలియకుండా పాపంలో జీవించేవారుగా వారుంటారు. They may appear to be holy and righteous, but they're hurting on the inside. అయితే వారు తమ హృదయాల్లో మరి ఆ యొక్క దేవుణ్ణి గురించినటువంటి విషయాలను వారు గమనించకుండా మరి తమను తామే మరి బాధపరుచుకున్నామని, తమ ఆత్మలను తామే మోసపరుచుకుంటున్నామనేటువంటి విషయం తెలియకుండా వారు దేవునికి దూరంగా వారు జీవిస్తా ఉంటారు. You may be hurting on the inside. మరి అదే విధంగా మరి నీవు మరి జీవించినప్పుడు మరి నీవు కూడా మరి నిన్ను నీవే మరి గాయపరుచుకునేవాడుగా ఉన్నావు అనేటువంటిది నువ్వు తెలుసుకోవాలి. You and I are not exempt from pains in our heart. మరి నీవు నేను కూడా మరి మన హృదయాల్లో మరి ఆ యొక్క మనం ఏదైతే మనము ఆ యొక్క బాధపడతా ఉన్నామో అదే విధంగా మనం కూడా అటువంటి బాధలే మనం దేవునికి దూరం అయితే మనం మరి అనుభవించాల్సి ఉంటది. We can hurt just as bad as others. మరి కొన్ని సార్లు మరి ఇతరుల కంటే అధికమైనటువంటి సమస్యలతో మనం బాధించబడే వారిలాగా మనం ఒకవేళ ఉండొచ్చు. And you can tell your husband, you can tell your wife, you can tell your preacher, but they can't heal the hurt in your heart. ఒకవేళ నీ హృదయంలో ఉన్నటువంటి బాధను నీ భార్యకి తెలియజేయవచ్చు, నీ భర్తకు తెలియజేయవచ్చు, నీ బంధువులకు తెలియజేయవచ్చు. మరి మరి వారికి తెలియజేసినప్పటికీ కూడా మరి నీవు దేవునికి తెలియజేయకపోతే దేవుని నుంచి నువ్వు ఏ విధంగా కూడా నీవు ఆ యొక్క విడుదల పొందలేవు. They can't take away the fear that you have of the world. మరి ఈ లోకములో ఉండేటువంటి ఆ యొక్క ఆ బాధ నుంచి నిన్ను విముక్తి చేయాలంటే మరి కేవలము దేవుడు మాత్రమే నీ బాధ నుంచి ఆయన విముక్తి జరిగించగలడు. They can't take away the hurt that you have that the church hurt you. మరి ఆ యొక్క దేవుని యొక్క సంఘము కూడా ఒక్కొక్కసారి విశ్వాసులైనటువంటి వారిని బాధపరిచేదిగా, వారిని సరిగా ఆదరించలేనిదిగా అది ఉన్నది అనేటువంటి చెప్పడానికి చాలా విచారకరంగా ఉంది. You can't get rid of the hurt when the church has hurt you and not provided for you in your time of need. మరి నీకు And now అవసరత you're ఉన్నప్పుడు suffering. మరి నీవు అవసరత ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మరి ఎంతగానో బాధపడతా ఉన్నప్పుడు సంఘం వారు నిన్ను ఆదరించకపోతే అది నీకెంతో బాధాకరంగానే కనిపిస్తది. Some of you in India may be mad at me because I didn't help your need when you needed it, but I helped somebody else. మరి చాలా మంది భారతదేశంలో ఉన్నటువంటి వారు నా మీద మీరు చాలా కోపంగా ఉండి ఉంటారు. ఎందుకంటే మరి మీకు అవసరమైనప్పుడు మీ అవసరతల్లో నేను సహాయం పడకుండా వేరొకరికి నేను సహాయం పడ్డానని మరి మీరు నాకు మరి ఆ యొక్క నా మీద కష్టం పెట్టుకుని ఉండొచ్చు. Well, don't be mad at me. Talk to God about it. మరి ఈ విధంగా ఎందుకు జరిగింది అనేటువంటి దానికి మరి నా మీద మీరు కష్టం పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు గానీ, మొట్టమొదట మీరు దేవునితో మాట్లాడండి. ప్రభువా మరి ఆ యొక్క స్టీవయ్య గారితో మీరు మాట్లాడండి. నా కొరకు నా అవసరం తీర్చడం కొరకు మీరు ఆ కార్యం జరిగించండి అని ప్రభువుని మీరు అడగండి. You may be upset that I'm not coming to North India to go to Hardyware's area and Soner to come over and Manorama to come over. మరి You may be upset. మరి ఒకవేళ నేను హరిద్వార్ గారి ఇంటికి వెళ్తున్నానని చెప్పినప్పుడు మరి మరి అక్కడ ఉన్నటువంటి సోనుని మరి అలాగే మనోరమని మరి మీరు అక్కడ హరిద్వార్ గారి దగ్గరికి రండి అని నేను చెప్పినప్పుడు ఇంకా వేరే వాళ్ళు నన్నెందుకు పిలవలేదు అని నేనేం తప్పు చేశానని ఒకవేళ వారు బాధపడి ఉండొచ్చు. Pray to God to take that hurt away, whatever it is, so that you can be free in the Word of God. మరి ఈ విధంగా ఎందుకు ఏమి జరిగినా ఎలా అది మన ఆత్మీయ జీవితాలను సరిచేయడానికే దేవుడే కొన్ని సార్లు ఈ విధంగా కొన్ని పరిస్థితులను మనకు అనుకూలిస్తాడనేటువంటిది మనం తెలుసుకొని దేవుణ్ణి మనం అడిగే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. Do you know that I created the problem that they denied me access
to India. మరి మీకు తెలుసా మరి మరి నేను భారతదేశంలో రాకుండా ఉండడం కొరకు మరి నేనే ఒక సమస్యగా మరి వారికి ఒకవేళ నేను చెప్పిన మాటలే ఒక సమస్య కారణమైనయేమో అనేటువంటిది మరి నాకు తెలియదు. Those officials were doing what the law says. మరి అక్కడ ఎయిర్‌పోర్ట్ లో పనిచేస్తున్నటువంటి అధికారులు మరి ప్రభుత్వం యొక్క చట్టాలను వారు మరి అక్కడ పాటిస్తా ఉన్నారు. Last year, in January, they detained me. మరి పోయిన జనవరిలోనే వారు నన్ను ఆఫ్ చేసి తిరిగి వెనక్కి పంపించేయాలి. Because I made the decision to tell the officials I was there to preach the gospel of Jesus Christ. మరి ఎందుచేతనంటే నేను నేను ఈ భారతదేశంలోకి వచ్చి దేవుని సువార్తను ప్రకటిస్తున్నానని ఆ జనవరిలో చెప్పినప్పుడే మరి మీరు వెనక్కి వెళ్ళిపోండి, ఇక్కడ రావడానికి వీలు లేదని చెప్పి నన్ను వెనక్కి పంపించేయాల్సిందే. With a tourist visa, you cannot do that. మరి టూరిస్ట్ అనేటువంటి వీసా మీద నువ్వు వచ్చి సువార్తను ప్రకటించడం అనేటువంటిది నువ్వు ఎంత మాత్రం నువ్వు చేయలేవు. I should have known in January that I needed a new visa. మరి నాకు తెలుసు మరి జనవరిలోనే నేను ఒక కొత్త వీసాని అప్లై చేసి సువార్త ప్రకటన కొరకు వీసా తీసుకోవాలనేటువంటిది నాకు తెలుసు. But I acted in self-righteousness that, they will let me through. మరి నేను జనవరిలో నన్ను వాళ్ళు ఎలాగైతే వదిలిపెట్టారో ఈసారి కూడా నన్ను భారతదేశంలో వాళ్ళు వదిలిపెడతారని నా మీద నాకు మరి విశ్వాసము మరి అంధ విశ్వాసముతో మరి నేను భారతదేశానికి వచ్చేసాను. అయితే అది నా ఆలోచన నెరవేరలేదు అక్కడ. I created the problem through my hard, prideful head. మరి నాకు భారతదేశంలోకి రాకుండా నేనే నా గర్వాన్ని బట్టి నా యొక్క అహంకారాన్ని బట్టి నేనే మరి నాకు ఆటంకంగా ఉండే విధంగా నేను చేసుకున్నాను. I can't blame the Indian government. All I can blame is me. మరి భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్‌పోర్ట్ అధికారుల మీద నేను ఏ విధంగా కూడా బ్లేమ్ చేయను గాని అదంతా కూడా కేవలము నా అహంకారము, నా గర్వము, మరి నాకే అన్ని తెలుసు అనుకునే భావన బట్టే నేను అధికారుల చేత నేను భారతదేశంలో మళ్ళీ వెళ్ళడానికి అనుమతించబడలేదు. But the scriptures say that all things work for the good of those that are called according to his name for the glory of God. మరి వాక్యం సెలవిస్తా ఉంది కదా, మరి దేవుని ప్రేమించి వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతామని చెప్పిన ప్రకారంగా మరి ప్రతిదీ కూడా నా మేలు కొరకే ఆయన జరిగించాడని నేను నమ్ముతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. I am working, have been on a new visa. మరి ఇప్పుడు నేను ఒక న్యూ వీసా కొరకు మరి అప్లై చేయడానికి మరి ఇప్పుడు నేను పనిని ప్రారంభించాను. Because I want to be back in India. ఎందుచేతనంటే మరి నేను ఈ గవర్నమెంట్ వారు చెప్పినటువంటి విధంగానే వారు కోరినటువంటి విధంగానే సరైనటువంటి వీసా తీసుకుని నేను భారతదేశంలో రావడానికి నేను ఆలోచన కలిగి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. But just as I have confessed my sins for 4 years to you, my mess ups, confess your sins before the Lord. మరి ఈ విధంగా మరి ఎంతో మరి 4 సంవత్సరాల నుంచి మరి భారతదేశంలో మరి రావాలని ఎంతో ఆశ కలిగినటువంటి మనమందరం కూడా మరి ఒక గొప్ప సహవాసంగా ఉన్నటువంటి మీ అందరి మధ్య నేను ఒక తప్పిదం చేశాను. నా తప్పిదాన్ని నేను మీ ముందు ఒప్పుకుంటూ మరి ఆ విధంగా కాకుండా ప్రభు యొక్క చిత్త ప్రకారం చేసి మన సొంత ఆలోచన బట్టి కాకుండా మనం ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన ఆలోచన ప్రకారం చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ నేను క్షమాపణ అడుగుతా ఉన్నాను. It is each of us, our individual faith, that God recognizes and heals us. మరి ఈ విధంగా మనలో ప్రతి ఒక్కరు కూడా తమ మీద తాము విశ్వాసము కలిగి ఉండి దేవుని చిత్తాన్ని ఎరగకుండా దేవుణ్ణి ఆలోచన మరి వెతకకుండా మరి ఈ విధంగా చేసేటువంటి నాలాంటి అనేకులకు ఇది ఒక పాఠంగా ఇది ఉండాలనేటువంటిది దేవుని కోరిక. I have over 1,100 prayer requests from India.
మరి ఈ విధంగా మరి ఈ యొక్క 4 సంవత్సరాల నుంచి కొన్ని ఆ యొక్క 1100 కంటే ఎక్కువ మరి ప్రార్థన అవసరతలు నాకు పంపబడ్డాయి. I don't have a special inroads to God. మరి ఈ విధంగా మరి అనేక మంది ప్రార్థన అవసరతలు కోరారు గానీ, మరి వారి నిమిత్తం నేను సరిగా ప్రార్థించలేని స్థితిలో నేను ఉండేటువంటి వాడిని. I love praying for each one of you. I love praying for your children and for your sick wives or husbands, or I love praying for you. మరి మీ కొరకు మరి ఆ యొక్క మరి కుటుంబంలో మరి స్త్రీల కొరకు, బిడ్డల కొరకు, మరి అలాగే మీ భర్తల కొరకు, అలాగే మీ కుటుంబంలో అనారోగ్యంగా ఉన్నటువంటి వారి కొరకు, మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి కొరకు నేను ప్రార్థన చేయడం అంటే అది నాకెంతో దీవెన ఆశీర్వాదకరమైన నాకెంతో ఇష్టం. But you, with the Holy Spirit, have the same contact to Jesus Christ in heaven that I do. మరి ఏదైతే మరి అయ్యగారు మరి చేస్తా ఉన్నారో, మరి ప్రజల నిమిత్తం ప్రార్థన భారభరితమైనటువంటి ప్రార్థన చేస్తా ఉన్నారో, సేవకులైనటువంటి మీరు కూడా ఆ విధంగానే మరి ఆ యొక్క ప్రభు పరిచర్యలో మరి ప్రజల కొరకు మీరు ప్రార్థించే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. We have to believe and believe and believe that we trust God. Do you really trust Him? మరి మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యందు నమ్మిక ఉంచి మరి ఆయనను మరి మనం ఆయనలో మనం ఆ యొక్క ఎదిగే వారంగా మరి ఆయన మీద పూర్తి నమ్మకం ఉంచే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. Do you really trust Him, Stanley? మరి స్టాన్లీ గారు మరి Do you నిజంగా really trust Him, Hardyware? మరి స్టాన్లీ గారు మీరు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారా? మరి हरिद्वार भैया आप यीशु मसीह के ऊपर भरोसा रख रहा है पूरे तरफ से? Amos, Joaquin, Blessed, Vijay, do you really trust Him with your heart, with your life? మరి ఆమోస్ గారు, మరి బ్లెస్సీ గారు, అలాగే మరి దొరయ్య రాజు గారు, మరి అలాగే మరి దైవ సేవకులు మీరందరూ కూడా మరి దేవుని యందు మీరు విశ్వాసం ఉంచుతా ఉన్నారా? I see a new person, Sabha Kumar. I'm glad you're here. మరి Do you కొత్తగా trust Him? नया आदमी हमारा बीच में आया है, शोभा कुमार, और आप हमारे बीच में आया है, इसलिए मैं प्रभु को धन्यवाद कहता हूँ. Do you trust Him? మరి శోభా How కుమార్ about you, आप Arpan? శోభా Do you కుమార్ trust Him with your life and your wife and your children? शोभा कुमार भैया, आप अपना पूरा दिल से, पूरे मन से, आपका परिवार के साथ आप यीशु मसीह के ऊपर भरोसा रख रहा है कि नहीं? I know you say, Steve, we trust Him, we trust Him. But do you trust Yes. Him like Peter did walk into the church? మరి ఆ Yes, యొక్క Sobhar, go ahead. शोभा कुमार बोलिए क्या है? ప్రైజ్ ది లార్డ్. మరి మీ జీవితంలో కూడా మరి మీరు పేతురు ఏ విధంగా అయితే మందిరానికి వెళ్తా ఉన్నాడో, ఆయన దేవుని మీద విశ్వాసం ఉంచి నమ్మకంతో ఆయన ముందుకు వెళ్ళాడో, అటువంటి నమ్మకం, అటువంటి విశ్వాసము మరి మీరు కూడా కలిగి ఉన్నారా లేదా అనేటువంటిది మీరు ఒకసారి ప్రశ్న వేసుకోండి. Is your faith strong enough, your trust strong enough to go to that cross before the Sanhedrin and before the officials of India? మరి ఈ విధంగా మరి ఆ యొక్క తన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క సమాజ మందిరపు అధికారులు, మరి అలాగే పరిసయ్యులు, శాస్త్రులు వీరందరూ చూస్తూ ఉంటుండగా మరి పేతురు ఎలాగైతే మరి ఆ యొక్క దేవాలయానికి వెళుతూ ఉన్నప్పుడు అనేక అద్భుతాలు జరిగినాయో, అలాగే మరి స్టీవయ్య గారు కూడా భారతదేశానికి వస్తా ఉన్నప్పుడు ఆ అధికారులందరూ చూస్తూ ఉన్నప్పుడు వారి మధ్యలోనే ఒక పేతురు వలె నడిచేటువంటి అటువంటి అద్భుతకరమైనటువంటి ప్రభావము, శక్తి మరి నీ మీద కుమ్మరించబడాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. Is your faith strong enough for the ones that hate Christianity, Muslims, Hindu, atheists, to go before them and stand for God? మరి ఎవరైతే దేవునికి విరోధంగా ఆలోచిస్తున్నారో, ముస్లింలు, మరి ఆ యొక్క హిందువులు, మరి ఏథియిస్టులు, మరి బుద్ధిస్టులు, మరి ఈ విధంగా ఇతర మతాల వారు, మరి క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే వారి ముందు మరి నువ్వు పేతురు వలె విశ్వాసంతో నడవగలిగేటువంటి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నావా లేదా అని ఒకసారి ప్రశ్నించుకోవాలి. Oh God, I pray, Jesus, the Holy Spirit, I pray you will strengthen our faith. మరి ఇదిగో మరి ఆ యొక్క మీ విశ్వాసంలో మీరు బలపడాలని, మీరు ఇంకనూ మరి ప్రభువునందు అభివృద్ధి చెందాలని మీ కొరకు నేను ప్రతి దినం కూడా నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. We have 19 of us here
this morning. మరి ఉదయకాల సమయంలో మరి 19 మంది మనం అందరం కూడా కలిసి మీటింగ్ లో మనం జాయిన్ అయ్యాం. And others have come and gone. మరి కొంతమంది వస్తా ఉన్నారు, వెళ్తా ఉన్నారు. There were only 11 apostles and appointed 12. మరి ఆ యొక్క శిష్యుల్లో 12 మంది ఎన్నుకొనబడితే అందులో 11 మంది ఏర్పరచబడినటువంటి వారుగా ఉన్నారు. We have the same Holy Spirit in our heart that those apostles had. మరి ఏదైతే అపోస్తలులు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మను మరి మనం కూడా కలిగి ఉండి పరిచర్య చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. Same Holy Spirit. They carried the gospel to the world. మరి ఇప్పుడు మనం కలిగి ఉన్నటువంటి పరిశుద్ధాత్మనే వారు కూడా కలిగి ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మను బట్టి వారు ప్రపంచాన్ని తలకిందులు చేసి మరి భూమంతా కూడా ఈ యొక్క సర్వ సృష్టికి సువార్తను వారు ప్రకటించగలిగారు. We are to carry the gospel to the world. మరి మనకు కూడా వారికి ఇవ్వబడినటువంటి బాధ్యతే ఆ యొక్క సువార్తను పంచిపెట్టేటువంటి బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించారు. ఆమేన్. And that world starts in your home. మరి ఈ యొక్క మరి సువార్త ప్రకటించడం అనేటువంటిది మొట్టమొదట నీ గృహం నుంచే ప్రారంభించాలి. With your wife, your children, and then your neighbors, your relatives and neighbors. మరి మొట్టమొదట నీ భార్యకు, నీ భర్తకు, నీ బిడ్డలకు వాటిని బోధించి తర్వాత నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ ఇరుగు పొరుగు వారికి దేవుని సువార్తను ప్రకటించడం ప్రారంభించాలి. It doesn't start for you in China. It starts at home. మరి ఇదేదో మరి నీవు ఎక్కడైతే సువార్త ప్రకటించలేదో అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలని ప్రారంభించడం కాదు, కానీ సువార్త ప్రకటించడం అనేది నీ యొక్క గృహంలోంచే ప్రారంభించబడాలి. Oh, God is so good, so great. He called us before the foundation of the earth to be here today to commit to Him completely. మరి మరి ఎప్పుడో మరి సమయము మరి వస్తాది, నేను మరలా నమ్ముకుంటానులే, మరలా దేవునికి నేను సంపూర్ణంగా నేను సమర్పించుకుంటానులే అని వాయిదా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభు ఈ సృష్టికి పునాదులు వేయబడక మునిపే ఈ రోజే ఈ సమయంలోనే మనందరినీ ఈ విధంగా చేర్చి మనం ఆయన తెలుసుకునే వారుగా ఉండాలని, ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకోవాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. We can join together as God's missionaries, as God's apostles, as God's people to go forward. మరి ఈ విధంగా మనము ఆ యొక్క దేవుని ప్రజలంగా మన విధంగా మరి కూడుకోవడం ద్వారా దేవుని గురించినటువంటి మాటలు మనం వినడం ద్వారా మరి మనం ఎన్నుకొనబడినటువంటి వారంగా, ఏర్పరచబడినటువంటి వారంగా మనం జీవిస్తూ అనేక మందిని ప్రభు కొరకు సంపాదించే వారుగా మనం ఉండాలి. We all have different callings, so to speak, inside the body of Christ. మరి మనం అందరం కూడా మరి చాలా మన యొక్క శరీరాల్లో వ్యత్యాసమైనటువంటి మరి మనస్తత్వాలు కలిగినటువంటి వారంగా, వ్యత్యాసమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారంగా మనం ఉంటాం. I told you for 4 years now, I don't know why He's called me to be the Zoom preacher. మరి నాకు అర్థం కావట్లేదు, 4 సంవత్సరాలుగా మరి ఆయన నన్ను ఒక్కడనే ఎందుకు ఎంచుకుని మరి మీకు జూమ్ ద్వారా వచ్చి వాక్యం చెప్పాలని ఆయన నన్నే ఎందుకు ఎంచుకున్నారు, నాకు అర్థం కావట్లేదు. I don't know why He's called me to come to India like He does. మరి ఏ విధంగా నేను వచ్చి భారతదేశానికి పరిచర్య చేయాలని ఎందుకు ఆయన నన్ను భారతదేశానికి పంపుతున్నాడో అన్న విషయం కూడా నాకు తెలియదు. I don't know why He called Stanley to be at the airport, because he gets to see other people. మరి ఆ యొక్క స్టాన్లీ గారిని ఎయిర్పోర్ట్ లో ఉంచి ఆయన నా దగ్గరికి వచ్చి నన్నే మాట్లాడి నా గురించి జాగ్రత్తగా వహించాలని ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడో, ఇంకా అనేక మంది ఉండగా అందరిని వదిలిపెట్టి ఆయన నా దగ్గరికి ఎందుకు వస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. I don't know why He called Manohar to go out almost every day to a village. మరి ఎందుచేత మనోహర్ గారిని మరి ఆయన మరి నాకు పరిచయం చేసి మరి ఆయన ఎంత గొప్ప దైవజనుడు అంటే ప్రతి దినం కూడా మరి అనేక గ్రామాలకు వెళ్ళి అనేక ప్రాంతాలకు వెళ్ళి మరి ఆ యొక్క సువార్తను ప్రకటించేటువంటి భారభరితమైన పరిచర్య చేసేటువంటి వ్యక్తి ఆయన. I don't know why He put Herod where up in North India to face persecution. మరి ఎందుచేత హరిద్వార్ గారిని మరి నాకు పరిచయం చేసి అక్కడ భయంకరమైనటువంటి మరి ఆ యొక్క హింసలు మరి క్రైస్తవులను బాధించేటువంటి ప్రాంతాల్లోంచి ఆ దైవ సేవకుడు నాకు పరిచయం చేశారు అనేటువంటిది నాకు ఇంకా అర్థం కావట్లేదు. I don't know why Palajai is just a Christian man and not a great preacher.
I don't know. మరి ఎందుకు ఈ పాలరాజు దొరైరాజు గారిని నాకు పరిచయం చేశాడు? ఆయన ఒక సేవకుడు కూడా కాదు, ఒక పాస్టర్ గారు కూడా కాదు. కేవలం ఒక సువార్థికుడిగా ఇంటింటికి వెళ్లి ఆ సువార్త ప్రకటించేటువంటి ఆయనను మరి ఎందుకు మరి మరి నాకు పరిచయం చేశాడో నాకు అర్థం కావట్లేదు. But I know that he's got a great heart and love for our Jesus Christ. మరి ఎందుచేతంటే నేను ఒక్క విషయం మాత్రం గుర్తించగలను. మరి మరి మీరందరూ కూడా ప్రభు కొరకు ఒక గొప్ప ప్రేమ కలిగినటువంటి హృదయాన్ని మీరు కలిగి ఉన్నారు కాబట్టే మీ అందరిని కూడా మరి అయ్యగారికి దేవుడు పరిచయం చేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And I asked Palajai to step out on faith that God's got a plan, but you got to go forward. You got to be aggressive. You got to be courageous in what you do. మరి పాలరాజు దొరైరాజు గారికి నేను కోరుకునేది ఏంటంటే మీరు ఇక్కడితో ఆగిపోవద్దు. మీరు అడుగులు ముందుకు వేయండి. ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళి అడుగులు వేయండి. ప్రభు మిమ్మల్ని ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాల్లో మిమ్మల్ని బలంగా వాడుకొని మీ ద్వారా గొప్ప పరిచర్య చేసుకుని వినుకొండ ప్రాంతం అంతా కూడా మరి దేవుని సువార్త చేత కదిలించబడే గొప్ప దైవ సేవకుడిగా ఆయన మిమ్మల్ని నిలబెట్టబోతా ఉన్నారు. Every one of you has got a calling from the Lord to go love people and share the gospel. మరి మనలో ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఎన్నుకొని మరి ప్రజలను మనం దేవుని యొక్క సువార్తను ప్రకటించి వారిని దేవుని యొక్క ప్రేమను బట్టి వారిని ప్రేమించే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. To walk in faith. మరి విశ్వాసంతో మీరు నడిచే వారిగా మీరు ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. I didn't know what I was going to talk about this morning. I hope I was not too redundant to you. మరి ఇంకా నేనేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. మరి నేను చెప్పినటువంటి మాటలు మరి మీరు అర్థం చేసుకున్నారని, మరి దేవుడు నాకు చెప్పమన్న మాటలు నీకు చెప్పాను. ఇంకా నాకు ఏం చెప్పాలో కూడా మాటలు రావటం లేదు. I'm going to read one more scripture, and this is in Matthew 9:35 to 38. Read that, please, Jochen. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఉన్నటువంటి 38, 39 వచనాలను కూడా నేను చదివి వినిపించాలని నేను అనుకుంటా ఉన్నాను. మరి అక్కడ చదువుకుందామండి. కనుక మరి అక్కడ మాటలు ఉన్నాయి కదండి. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. Did you read it? Yes, sir. Yes, sir. The harvest is plentiful, men and women. మరి ప్రియులారా, మరి దేవుని యొక్క పరిచర్య అనేటువంటిది చాలా ఎక్కువ చేయవలసి ఉంది మనం. How many times have we had compassion on the crowds? మరి మనలో ఎంతమంది ప్రజల ఎడల కనికరంతో మనం కదిలించబడేటువంటి దైవ సేవకులుగా మనం ఉన్నామనేటువంటిది ఒకసారి ప్రశ్న వేసుకుందాం. How many times have the people seen you weep and cry for them? మరి ప్రజలైనటువంటి వారు మరి బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీవు వారి కొరకు కన్నీటితో భారంతో ప్రార్థించినటువంటి సందర్భాలు ఎన్ని నీ జీవితంలో ఉన్నాయి అనేటువంటిది నీ గ్రామస్తులు కానీ నీ సంఘ బిడ్డలు కానీ నీ గురించి చెప్పగలరు. How many times have we shown the compassion that we need to show? మరి ఎన్నిసార్లు మనము చూపించవలసినటువంటి కనికరాన్ని మనం చూపించాము, ఎన్నిసార్లు మనం ప్రేమించవలసినటువంటి విధంగా మనం ప్రజలను ప్రేమించాము అనేటువంటిది దేవుని ప్రేమను బట్టి మనం వారిని దేవునిలోకి నడిపించాము అనేటువంటిది మనం ఒకసారి ప్రశ్న వేసుకుందాం. Do we really love the people? Or do we love ourselves and where God's got? మరి మనల్ని మనం ప్రేమించుకున్నటువంటి రీతిగా మరి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మనం నిజంగా ప్రజలను మనం ప్రేమిస్తున్నామా, మరి వారి కొరకు మరి మరి దేవుని ప్రేమను చూపిస్తున్నామా అని మనం ప్రశ్న వేసుకుందాం. We need to be praying for God to save people, for God to bring people to a loving relationship with Him, to go together
to win the world for మరి Jesus. ఈ విధంగా మరి మనం ఆ యొక్క దేవుని కొరకు ప్రజలను సంపాదించడానికి మనము ప్రతి దినము కూడా దేవుని ప్రేమతో మనం ముందుకు సాగిపోయే వారంగా అనేక మందిని దేవుని వైపు నడిపించే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. Verse 35 says, Jesus went teaching through the villages and healing every disease and sickness. మరి ఆ యొక్క 35వ వచనంలో మనం చూస్తా ఉన్నాం కదా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రతి గ్రామమునకు ప్రతి పట్టణమునకు ఆయన వెళుతూ అక్కడ మరి వారి సమాజ మందిరములో బోధించుచు రాజసువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైనటువంటి వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములందు గ్రామములందు సంచారం చేస్తున్న వాక్యం మనం చూస్తా ఉన్నాం. It didn't say some of the diseases and sicknesses. It said all. మరి అక్కడ వాక్యంలో కొన్ని వ్యాధులు మాత్రమే ఆ యొక్క మరి స్వస్థత పడ్డాయని చెప్పలేదు కానీ అన్ని వ్యాధులు స్వస్థపడ్డాయని వాక్యం మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. Why aren't we seeing more people healed? మరి ఆ యొక్క మన జీవితాల్లో మరి దేవుడు మరి అనేక మంది ఇంకా స్వస్థపడకుండా ఉండడాన్ని మనం చూస్తున్నాం అనేటువంటిది ఒకసారి ప్రశ్న వేసుకుందాం. John can go to John chapter 14. మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మనం చదువుకుందామండి. మరి యోహాను సువార్త 14వ అధ్యాయం. I want you to read 14:12 through 14. మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు మనం చదువుకుందాం. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడును చేయును, వాటికంటే గొప్పవిని అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచగొట్టుటకై దాన్ని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఆమేన్. హల్లెలూయా. There's God's promise. There's Jesus's promise to each one. మరి మనలో ప్రతి ఒక్కరికి దైవ సేవకులుగా పిలువబడినటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వబడినటువంటి వాగ్దానం అండి ఇది. If we have faith. మరి మనలో విశ్వాసం ఉంటే ఈ విధమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో కూడా నెరవేరుతాయి. And by example of faith is Peter walking to the church. మరి ఆ యొక్క పేతురు గారు ఎలాగైతే ఆ యొక్క దేవాలయానికి వెళ్తా ఉన్నాడో ఆయన మాదిరిగా మనం కూడా అదే విశ్వాసంతో ఆయన వెంబడించే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. Peter had faith that all he was doing was walking and people were healed. మరి ఈ విధంగా మరి పేతురు మరి ఆయన ఆ యొక్క తన మార్గం గుండా నడుస్తూ మరి తన ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి వారిని ఏమీ పట్టించుకోకుండా మరి దేవుడే మరి ఆ కార్యాలు జరిగిస్తారు అనేటువంటిది ఆయన విశ్వాసం ఉంచుతూ ముందుకు కదిలాడు. వాయిస్ బ్రేక్ అవుతుంది. He didn't touch them. He didn't speak to them. The Holy Spirit healed them because of his faith. మరి ఆ యొక్క మరి పేతురు గారు వారి మీద చేతులుంచి మరి ఏ విధంగా కూడా ప్రార్థన చేయలేదు కానీ వారిని చేతులతో ముట్టి కానీ వారిని మరి వారి మీద చేతులుంచి ప్రార్థన చేయడం కానీ ఏమీ చేయలేదు కానీ ఆయన విశ్వాసంగా దేవుని వైపు చూసుకుంటూ ఆయన నడుచుకుంటూ వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప అద్భుతాలు ఆయన ద్వారా జరిగించారు. That is the faith I pray for every one of you and me and Andy. మరి అదే విశ్వాసము పేతురు కలిగినటువంటి విశ్వాసం మీలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని, అలాగే స్టీవ్ అయ్య గారు యాండీ అయ్య గారు కూడా అదే విశ్వాసంతో మరి ముందుకు సాగాలని మరి అయ్య గారు కోరుకుంటా ఉన్నారు, దేవుడు కోరుకుంటా ఉన్నారు. And that comes from us submitting to the Lord, praying, God, you do with me what you want. I'm yours. మరి అది ఎప్పుడు మన జీవితాల్లో మనం అనుభవించగలమంటే, ప్రభువా ఇదిగో నేనున్నాను, నన్ను నీవు వాడుకో ప్రభువా, నా జీవితాన్ని సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నాను అని మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు మాత్రమే మన జీవితాల్లో పేతురు గారి జీవితంలో జరిగినటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూస్తాం. ఆమేన్. Lord, I thank you for my brothers and my sisters. నా ప్రియమైన నాయన సహోదరుల నిమిత్తము నాయన నీకు వందనాలు తెలియజేసుకుంటున్నానయ్యా, నీకు వందనాలు. I thank you that they accepted and loved Andy
for these 10 మరి 10 days. దినాలు నాయనా నీ సహోదరుడు దైవ సేవకుడైనటువంటి యాండీ గారిని నాయనా వారు ఎంతగానో ప్రేమించి ఆదరించి నాయనా మరి అనేక ప్రాంతాల్లో నాయనా మరి నీ మహిమ కొరకు నాయనా మీరు మా బిడ్డల్ని వాడుకున్నందుకు నీకు వందనాలు. His life is changed because of your love and the love of all of your మరి children. నాయనా సహోదరుడు యాండీ గారు నా జీవితం మారిపోయింది. ఇదిగో నీ ఇంత ప్రేమ కలిగినటువంటి ఆ యొక్క దైవ సేవకుల మధ్యలో నేను పరిచయం చేసినప్పుడు నా హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క లోక సంబంధమైనటువంటివి ఆ భయము ఇవన్నీ కూడా పోయి ధైర్యంతో తెగింపుతో నేను ఇంకా కూడా దేవుని సేవ జరిగించాలనేటువంటి గొప్ప మరి ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకునే ఆ సేవకుడు నాయన ముందుకు సాగుతుండగా మీ సహాయాన్ని అనుగ్రహించండి. I know that my life has been changed through your love and the love of India people. నాయన అలాగే నాయన మరి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి దైవ సేవకులను బట్టి నాయన మరి నా జీవితంలో కూడా నేను ఒక గొప్ప మార్పును గొప్ప నాయన మరి ఆ యొక్క నీ సేవ ఎడల గొప్ప ఆసక్తిని నేను కూడా నేర్చుకున్నాను. ఆయన నీకు వందనాలు. Lord, change our lives. Draw us to you and to you and to you. మా జీవితాలను మీరు మార్చండి అయ్యా. నీకు దగ్గరగా మేము చేరుకోవడానికి నాయన నీ కృపతో మమ్మల్ని నింపండి అయ్యా. నీకు వందనాలు. Oh, we love you so much, and that love cannot even compare a drop of the love that you've shown for us. నీ మా కొరకు చూపించినటువంటి నీ ప్రేమ నాయన మమ్మల్ని నిన్ను ఆకర్షించుకున్నటువంటి నీ ప్రేమను నాయన మేము ఆలోచించడానికి గాని వివరించడానికి గాని నాయన మేము మా ఊహకు కూడా అందనంత గొప్ప ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించారా. మీకు వందనాలు. Oh, speak through us through our submission and obedience to you. ప్రభువా నీకు మా నాయన మేము సంపూర్ణంగా సమర్పించుకుని నాయన మరి నీకు విధేయులుగా మేము జీవిస్తా ఉన్నప్పుడు నాయన మమ్మల్ని నీవు నాయన మీరు మీ ఆత్మతో నింపి మమ్మల్ని వాడుకోమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Lord, we thank you. We love you. We praise you with all of our heart. ప్రభువా నీకు నాయన వందనాలు తెలియజేసుకుంటున్నాం. నాయన నీకు స్తుతులు తెలియజేసుకుంటున్నాం. మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నీకు తెలియజేసుకుంటున్నామయ్యా. నీకు వందనాలు. Oh, thank you, Father. In Jesus' name. యేసు Amen. నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నామయ్యా. నీకు వందనాలు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Amen. Thank you. Your friend is coming and backside and he is seeing at me. My Yes, friend, your friend is coming. Babu randama loపల రండి. is my little drummer Yes sir, boy? yes sir. Your little drummer boy is waiting for you to speak with you and standing behind me. Drummer boy, rama లోపల రా. Well, turn your camera on. Sir, I got a problem in my camera. I don't know what happened. It is not on. Drummer boy is coming. I will join with another device. Yes sir. Okay, because I won't see my drummer boy. Yes sir, yes sir. I will connect with my another device and show you the drummer boy. Praise the Lord. Anna, praise the Lord. Yes sir, Manohar sir came. This is a. Let's see here. I don't see him yet. Do y'all see him? మరి మిమ్మల్ని అయ్యగారు మిమ్మల్ని చూస్తున్నారు. Oh, wait, మరి I అయ్యగారిని see చూడండి. him. మీరు అక్కడ చూడండి. Is that my మరి Joel? జోయలే కదా ఈయన అని అడుగుతున్నారు. ఆ, Joel. చెప్పు. Praise the Lord. They all miss you and they are all waiting for you. It is not true. You are telling lies like that. They are telling us. Steve sir came. You are not telling the truth like that. That's my Yes. boy. I like your hair, Joel. జోయల్ నీ జుట్టు బాగుందంట. అయ్యగారికి నచ్చింది. Who's that behind you? Is that Pradesh? మరి రమేష్ వెనకాల నుంచి అదే ప్రదీప ప్రవీణ. Look at that. Y'all see my buddy? మరి మీరందరూ నా ఫ్రెండ్సా? ఏం పేర్లు మీ పేర్లు చెప్పండి. Did my buddy hug on Andy for me? John can open the speaker. Yes sir, yes sir. Oh, I tell you, I love all my boys. I love all of you. మరి మీ అందరిని కూడా మరి అయ్యగారు ఎంతగానో ప్రేమిస్తా ఉన్నారు. మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the ప్రైజ్ ద Lord. లార్డ్. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుచును. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుచును. వ్యాధి బాధలో కుమిలియున్న నిన్ను చూస్తున్నాడు. వ్యాధి బాధలో కుమిలియున్న నిన్ను చూస్తున్నాడు. క్షణములోనే స్వస్థతనిచ్చి నిన్ను ఆదరించున్. క్షణములోనే స్వస్థతనిచ్చి నిన్ను ఆదరించున్. విడువకుమా, కన్నీరు విడువకుమా, విడువకుమా, కన్నీరు విడువకుమా. అద్భుతం చేయును, నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుచును. అప్పులలో చిక్కుకొనిన నిన్ను చూస్తున్నాడు. అప్పులలో చిక్కుకొనిన నిన్ను చూస్తున్నాడు. తోడయుండి నడిపించును, ఏనాడు విడువడు. తోడయుండి నడిపించును, ఏనాడు విడువడు. విడువకుమా, కన్నీరు విడువకుమా, విడువకుమా, కన్నీరు విడువకుమా. అద్భుతం చేయును, అద్భుతం చేయును. ఎదురుగాలితో పోరాటమా నిన్ను చూస్తున్నాడు. ఎదురుగాలితో పోరాటమా నిన్ను చూస్తున్నాడు. నీ దోనెలో ప్రవేశించును, నెమ్మది నీచును. నీ దోనెలో ప్రవేశించును, నెమ్మది నీచును. విడువకుమా, కన్నీరు విడువకుమా, విడువకుమా, కన్నీరు విడువకుమా. అద్భుతం చేయును, అద్భుతం చేయును. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుచును. నీకెదురైన ఆయుధముల్ వర్ధిల్లక పోవును. నీకెదురైన ఆయుధముల్ వర్ధిల్లక పోవును. నిన్నెదిరించు వారందరూ నీ పక్షమౌదురు. నిన్నెదిరించు వారందరూ నీ పక్షమౌదురు. విడువకుమా, కన్నీరు విడువకుమా, విడువకుమా, కన్నీరు విడువకుమా. అద్భుతం చేయును, నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుచును. యేసు నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుచును.
హల్లెలూయా. యేసయ్య మనల్ని చూసేటువంటి దేవుడు. ఆయన మన యొక్క పరిస్థితులన్నీ ఎరిగినటువంటి దేవుడు. మరి అందుకనే 4 సంవత్సరాలుగా దైవ సేవకులను మన మధ్యలోనికి పంపించి, మరి అంత మాత్రమే కాకుండా భారతదేశానికి కూడా కొన్ని దినాలు మన మధ్యలో ఉండి పరిచర్య చేయడానికి ప్రభువే ఆయన దైవ సేవకులను మన మధ్యలోకి పంపించి, ఆయన చిత్తం మనం తెలుసుకోవడానికి, ఆయన మార్గాలు మనం సరిగ్గా తెలుసుకొని, మన జీవితాల ద్వారా గొప్ప గొప్ప అద్భుతాలు మరి మనం ఎలా చేయగలము అనేటువంటిది దైవ సేవకుల ద్వారా ఆయన మనకు నేర్పిస్తా ఉన్నాడు. మరి అందుచేత మనమందరం కూడా పేతురు వలె మరి విశ్వాసంతో ముందుకు సాగిపోయి ఈ లోకంలో మన యొక్క ఆలోచనను బట్టి కానీ మన యొక్క మరి సొంత యొక్క మరి ఆ యొక్క అహం బట్టి కానీ గర్వాన్ని బట్టి కానీ మనం ఏ విధంగా కూడా ప్రభుకి దూరం అయిపోయి ప్రభు కార్యాల్లో ఆసక్తిని విడిచిపెట్టకుండా మనం తగ్గించుకొని విధేయత చూపించి ప్రభు కొరకు ముందుకు సాగిపోవాలని ప్రభు పరిశుద్ధాత్మ ఈరోజు మన అందరితో కూడా మాట్లాడి ఉంటుండగా మనం అదే విధంగా ముందుకు సాగిపోదాం. మనలో దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు మనం తీసివేసి ప్రభు కొరకు నమ్మకంగా ముందుకు సాగిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. గాలి తుఫానును ఆయన అణచగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. మన శత్రువులను ఆయన మిత్రులుగా చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. అసాధ్యమైనటువంటి కార్యాలను మరి ఆ యొక్క మన యొక్క జీవితాల్లో సుసాధ్యముగా ఆయన చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఏ విధంగా కూడా భయపడిన అవసరం లేదు. మరి ఆ యొక్క ప్రభు కొరకు నమ్మకంగా మనం ముందుకు సాగిపోతూ ఇంకా అనేక మంది నరకానికి వెళ్ళేటువంటి వారిని, అనేక మంది దేవునికి దూరం అయిపోయేటువంటి వారిని మన గ్రామాల్లో, మన పట్టణాల్లో, మన 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 యొక్క మరి సంఘాల్లో ఉన్నటువంటి వారిని అనేక మందిని ప్రభు వైపుకు నూతన జన్మ అనుభవానికి మనం నడిపించి ప్రభు కొరకు మరి అనేక ఆత్మలను మనం సంపాదిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో వాక్యం విన్న మీరు అందరూ కూడా ఎంతగానో దీవించబడ్డారని నేను నమ్ముతూ ఉన్నాను. మరి ఆ యొక్క వాక్యం మీ జీవితాలకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉన్నదనేటువంటి విషయాలు మీరు తెలియజేయాలన్నా, మరి దైవజనులతో మరి మీరేమన్నా మరి ఆ యొక్క విషయాలు మాట్లాడాలన్నా మరి ఈ సమయంలో మరి మీకు ఆ విషయాలు తెలియజేయడానికి ఆ యొక్క సమయం ఇస్తున్నామని మీరు మాట్లాడవచ్చు. Sir, good morning, sir. Steven, sir. Good morning once Morning, again. Amos. To see you this wonderful time for us. One thing is bad because we cancel meetings and we cannot see you face to face. So that's a bother in my heart. So anyway, that one is a God plan, maybe God using in airport. So many people to preach the gospel. You stay in the airport in 18 hours. One day blessings will be come. I think one person is come out from that airport only. That's why God put in airport only. So God's plan is there. Whenever you have a stop in that airport, immediately one words came my mind. Romans 8:28. Romans 28:28. That time I will chat with you. So God has a purpose because no one tell about Jesus in airport. They rush, going, coming. But that is a God plan, I think. Maybe God give you opportunity to preach the gospel in airport and so many people. It's amazing. Amen. It's amazing. It's a God's plan, I think. So wonderful. Once again, you have a teach about faith. About faith, we have a good faith. Day by day, we have to close to God. That's our intention. That's my intention. And one more thing, we preach the gospel every day. We love the people. So we have a compassion. Yes, we whole family, we have a compassion. Then we love the people. Then we preach the gospel. That's a wonderful, amazing. Yes, We love amen. each other. So whenever you stop airport, we are our heart is broken. Why it happened to Steven sir? I think God's plan is there. Anyway, we are waiting for January trip. So one more thing for me, jealousy, because I want to go to Rajahmundry because Andy using more and more different places he's visited, and my desire is I want to be joined with him. So I would like to like that one. So anyway, by God's grace, Andy is a great mission. He's done great job.
We learn more things. I'm very happy. We are praise God for Andy. So the coming days, Andy will come and preach the gospel to India. And one more thing, and next time, I am expecting Jocelyn also come India. Jocelyn and you are and come and preach the gospel. Well, Thanks to she Manor is Bhaiya. planning. She's planning on coming. Yes, sir. Yes. So thank you, sir. Thank you. We love you. We bless you. We pray more and more about health, everything. Now your health is all right, sir. Health. My health? Your yeah. Oh yes, my health is good. Yeah, because I'm you even tired. losing weight. Okay. Because journey, no, from you came Hyderabad and immediately you go to the very tired people. So that's why. It was. It Yeah, took I me am pretty 4 great. days to 4 recover. days. Yeah. Yes, sir. That's true. సో చాలా So వందనాలు మీ అందరికి. మరి స్టాన్లీ బ్రదర్ కు, మరి ఎస్పెషల్లీ మనోహర్ అన్నకు మంచి పరిచయం చేశారు. జాకిన్ బ్రదర్ కు వందనాలు. చాలా నాకు ఆశగా ఉండే మీ దగ్గరికి రావాలని, చూడాలని. నేను అవకాశాన్ని కోల్పోయాను. చాలా సంతోషపడ్డా. ఆ వాటర్, ఆ నీళ్లు, ఆ కారు నడుచుకుంటూ పోయినప్పుడు అబ్బా ఎంత చాలా అందమైన ప్లేసెస్, చాలా మారుమూల ప్రాంతాలు. దేవుడు గొప్పగా మరి జాకిన్ బ్రదర్ మనోహర్ బ్రదర్ దీవించును గాక. మనందరి గొప్పగా బహుబలంగా వాడుకోవాలని ప్రార్థన చేస్తాం. ప్రభు చిత్తం అయితే ఒక్కొక్క ప్లేస్ మనం కూడా దర్శిస్తే బాగుంటుందని నా ఆశ. జాకిన్ బ్రదర్ పర్మిషన్ తోటి పర్మిషన్ ఇస్తే వెళ్ళి కొత్త ప్లేస్ చూసి సువార్త పంచుకోవడానికి దేవుడు కార్యం చేస్తాడని నేను నమ్ముతున్నాను. చాలా వందనాలు. థ్యాంక్ యూ సార్. స్టీవెన్ సార్, థ్యాంక్ యూ. వి లవ్ యూ. no Indian coffee. Yes, you are waiting for Indian coffee. Yes, we will give. Indian coffee, please. Okay. Thank you. We love you, sir. Next time we'll prepare January, sir. Yes. Yes, sir. Praise the Thank you, Lord. sir. Praise the Lord. Good morning, sir. Steven, sir. Good morning, Barbaro. How are you, sir? I missed my motorcycle rides. Sir, sometime, every day, sometime, because about you, I have prayer, sir. Every day, sometime. Thank you. Every day. I am not happy, sir, because of not mission trip. You are not coming India. It's a God's plan. I believe Yes, that. but Sir. it touches all of our hearts. My daughter is crying. Stevens are not coming, crying. My daughter is crying. That day, you are not coming that day. My daughter is crying. Well, you hug her for me, okay? You're muted. నా అన్మ్యూట్ చేయండి. Unmute. చెప్పండి. ఈరోజు మంచి వాక్యం అన్న. చాలా అంటే ఎయిర్పోర్ట్ లో జరిగిన విషయాలన్నీ కూడా చక్కగా వివరించారన్న. మనం ప్రతిదినం కూడా చక్కగా స్టీవయ్య గారి గురించి, స్టీవ్ సార్ గురించి మనం ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. యాండీ గారిని కూడా ఘనంగా వాడుకున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నానన్న. చాలా కష్టపడ్డారు 10 రోజులు. మీరును మనోహర్ గారు చాలా కష్టపడ్డారన్న. మా ప్రాంతాలకు వచ్చినప్పుడు మేము చూసాము. యాండీ గారు చాలా వాడబడ్డారు. స్టీవెన్ సార్ కూడా మరి వెనక్కి వెళ్ళడం అనేది కొంచెం బాధ కలిగింది. అయినా సరే దేవుని ప్లాన్ అని నేను నమ్మి ఎయిర్పోర్ట్ లో ఆయన చేసిన సేవను మరి కొంతమంది అన్న ప్రభు మాట్లాడినారని నేను సంతోషపడుతున్నాను. ఆ విషయంలో నేను సంతోషపడుతున్నాను అన్న. చాలా వందనాలు అన్న. థ్యాంక్ యూ అన్న. స్టీవ్ సార్కి వందనాలు. అందరికీ వందనాలు అన్న. ఈ గ్రూప్ లో పాల్గొన్న దైవజనులందరికీ కూడా వందనాలు అన్న. వందనాలు. Pastor Babu is telling, and first time I little bit
very much sad in my heart. But after I heard the words, Brother Stephen sir, and God used him in an airport, and many people able to hear the word of God. That words is very much happy and give me very much comfort and very much happiness in my heart. Praise the Lord for that. God used him, Brother Stephen sir, in the airport. Many people among the many people in the Hyderabad airport. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. Amen. 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 Praise the Lord. అన్న. గుడ్ మార్నింగ్ వందనాలు దొరరాజన్న వందనాలు. వందనాలు. గుడ్ మార్నింగ్ సార్ స్టీవెన్ సార్. Good morning, Paladin. చాలా వందనాలు సార్. మంచి వాక్యం చెప్పి పరిచయం చేసిన స్టీవెన్ అయ్య గారికి. ఎందుకంటే దేవుడు మన తలంతులు వేరు, అతని దేవుడి యొక్క తలంతులు వేరుగా ఉంటాయి కనుక ఎవరిని ఏ సమయంలో ఎవరిని ఎక్కడ వాడుకోవాలో దేవుడికి సమస్తమును ఆయన ఎరిగిన వాడు, మన హృదయాలోచనలు ఎరిగిన వాడు కనుక దేవుడి చిత్తమైతే మరి నేను కూడా కొంచెం బాధగానే ఉంది. స్టీవెన్ అయ్య గారు వస్తారని చాలా ఎదురుతో చూస్తూ ఉన్నాను ఆయన వాక్యం కోసం. ఈరోజు మళ్ళీ జూమ్ మీటింగ్లో పాల్గొన్నందుకు పాస్టర్లందరికీ, తర్జుమా చేసినటువంటి ట్రాన్స్లేషన్ చేసిన జాకి హరి గారికి, స్టీవెన్ అయ్య గారికి, యాండీ గారికి, మరి రాజమండ్రిలో ఉంటూ పరిచయం చేస్తున్న మనోహర్ అన్న, ఆయన పరిచయం కూడా వెరీ టెరిబుల్, చాలా కష్టతరమైనది. ఆ లోయలు, ఆ వాటర్ ప్లాంట్లు చీకటిలో ఉన్న కానీ ఎంతో కష్టపడి ఆయన పరిచర్య యాండీ గారు అయ్య గారిని దేవుడు వాడుకున్నందుకు మేము ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందుకోసమై దేవుడిని స్తుతిస్తున్నాం ఎంతోగాను. స్తుతి ఘనత మహిమ ఆయనకే గాక. ఆమేన్. ఆమేన్. Amen. Pastor Doraraj is telling, and I'm really very happy to meet you again through this Zoom meeting. And first, I really little bit sad about you to see not seeing and coming into India. But after that, I'm seeing the work of the Lord by seeing the pictures and videos of the Manohar sir, what the God doing in the ministry in our mission trip group, and we saw and praise the Lord. And that is a really very difficult areas. Andy sir and Manohar sir is going and doing the work of God into the valleys, in the hills, and they are going through the waters, and they are all working for the Lord, and standing for a testimony for the Lord. And in the night time, in the darkness, they are going with great courage for the Lord, and having a burden for the more people. That all the things I knew. I praise God, and what God used Brother Andy such a way. And also I really special thanks to Manohar sir by for his dedication and commitment for the God's work. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. Amen. 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 Hallelujah. అలా ఉందమ్మా. అమ్మ చెప్పమ్మా. ఈరోజు వాక్యం చాలా అద్భుతంగా చెప్పారమ్మా. అమ్మా అమ్మ. టీవీ గారు వస్తారని చాలా సంతోషంగా చూసాం కానీ ఇంకా రాలేకపోయారు. అమ్మా. దేవుని చిత్తం లేకపోతే మనం ఏమీ చేయలేమమ్మా. అవును. ఆయన ప్రణాళికతో మనం అవును. మా బాబు కూడా అయ్యారు సంతోషంగా చూశారు కానీ అవునమ్మా. సిస్టర్ మనోహరంగా చేసిన పరిచయం మీరు యాండీ అయ్య గారు, అమ్మమ్మ, సిస్టర్ సుజాత, ప్రాంతంలో సిస్టర్ సుజాత, ఎంతో కష్టంతో చేశారు పరిచయం. Sister Sujata is telling, and I and my son and my husband Ezra waited for you a lot, and after hearing you are not coming, and my son and is very much cry and disappoint, and is asking him why is not Stephen's uncle is not coming, like that he's cried. And but after that, Pastor Ezra is joining with the team of our Manohar sir, and went into going to the different villages and working for the Lord, and that will be a great blessing. And through brother Manohar sir and Ezra,
and God is Andy sir, and God is using them in a different deep tribal areas, deep forests, and God take to them and use them here for His glory. And many people have the opportunity to hear the word of God, and that is the blessing God given to me and my family through your through this trip, through the Andy sir, and very much blessed by the hearing of the word of Pastor Andy sir. And we are continually praying for you. God will strengthen you and use you more and more in the coming days for the glory of God. Praise the Lord. Amen. Hallelujah. Thank you. Thank you. Thank you. Amen. 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 Hallelujah. నా ప్రైజ్లాడన్నా అన్న వందనాలు నా ప్రైజ్ లాడ్. సార్ స్టీవ్ సార్ ప్రైజ్లాడ్ సార్. Praise the Lord. నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతా ఉన్నాను. మరి ఏదేమైనా యాండీ గారిని అభిషేకించి ప్రార్థన ద్వారా మీరు మా ప్రాంతానికి పంపించారు. దేవుడు 10 దినాలు రాత్రులు పగలు విరామం లేకుండా అద్భుతకరంగా దేవుడు ఆ సేవకుల్ని వాడుకున్నారు. ఆహార అలవాట్లు కొంచెం బాధకరంగా ఉన్నా, ఒక్కొక్క రోజైతే ఆయన ఏమీ తినకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు దేవుని ఆత్మశక్తి ఎక్కువగా అతనిలో పనిచేసింది. దేవుడు చాలా అద్భుతమైన కార్యాలు ఆయన అడుగుపెట్టిన మందిరాల్లో, కుటుంబాల్లో చాలా అద్భుతాలు. కుటుంబాలు సంతోషం లేని కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య సంతోషం లేని వాళ్ళకి ప్రార్థన చేశారు. క్యాన్సర్ వ్యాధులకు ప్రార్థన చేశారు. రకరకాల సమస్యలతో ఉన్నవారి కొరకు దైవజనులు ప్రార్థన చేశారు. నడుచుకుంటూ వెళుతున్న వాళ్ళు కూడా ఆగి సేవకునితో ప్రార్థన చేయించుకున్నారు. ఏదేమైనా మా కుటుంబంలో నాకంటే మా ఇంటికి వస్తున్నారంటే నాకు ఎలాంటి ఆశ ఉండదంటే, మా తండ్రి గారు సొంత ఇంటికి మళ్ళీ తిరిగి వస్తున్నారని అనుకున్నాను. కానీ సడన్ గా మళ్ళీ ఆగిపోతారని అనుకోలేదు. మా పిల్లలు కూడా ఎంత ఆ స్కూలే మానేశారు. ఆ రోజు శ్రీవయ్య గారు వస్తున్నారంటే స్కూల్ మానేసి ఎదురు చూసి అలా ఉన్నారు. నేనైతే కొంచెం ఇప్పటికీ మరవలో పోతున్నాను. అయ్యగారు రాలేదన్న బాధ. ఏమైనా దేవుని చిత్తం. దేవుడు జనవరి మాసంలో క్షేమంగా దేవుడు తోడుకు రావాలి. రెండోది ఏంటంటే యాండీ గారు ప్రయాణంలో ఉన్నారు. క్షేమంగా యాండీ గారి ఇంటికి చేర్చబడాలి. దేవుడు అద్భుతంగా యాండీ గారిని వాడుకున్నాడు ఈ ప్రాంతంలో. మరి ట్రిప్ లోన మరి మనకు మరి స్టాలిన్ గారు, ఎలిజా, ఎజ్రా మరి చాలా సహకారులుగా పరిచర్యలో మన చర్చ పిల్లలు కూడా సహకరించారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీరు కూడా ఎంతో ఓపికతో మరి మాతో పాటు ఉంటూ మరి ట్రాన్స్లేట్ చేస్తూ పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ అన్ని విధాలుగా సేవకులను బలపరిచారు. యాండీ గారు అడుగుపెట్టిన ప్రతి సేవకుడు హ్యాపీగా ఆనందంగా సంతోషించారు. వాక్యం బాగుందని ప్రతి ఒక్కరు యాండీ గారిని చూచి చాలా మంది వారి జీవితాలు మార్చుకున్నారు. ఇదంతా కూడా మరి స్టీవయ్య గారు అభిషేకించి ఆ దైవ సేవకుణ్ణి ఈ ప్రాంతానికి పంపించారు. ఏలి ఆత్మ ఎలీషా మీదకి ఎలాగైతే వచ్చిందో అలాగ స్టీవయ్య గారిని ప్రార్థన చేసి యాండీ గారిని పంపించారు. కాబట్టి ఇక్కడ వాడబడ్డానికి ప్రభు కృప చూపించాడు. దేవుడు ఇంకా ఆయన కృపలో నడిపించలాగున మరి యాండీ అయ్య గారి కొరకు, స్టీవ్ అయ్య గారి కొరకు గ్రూప్ లో ఉన్న సేవకులందరూ కూడా ప్రతిరోజు ప్రార్థించుదాం. ఏ అడ్డుల ఆటంకాలు రాకుండా ప్రభు కృప చూపించలాగున. ప్రైజ్ ది లార్డ్ స్టీవ్ సార్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. Praise the Lord, brother. Praise the Lord. Thank you. Pastor Manohar is telling, and we are very much upset if you are not coming to India. And that day, all his children waited for you to come to his home, but you are not came that time. They are very disappointed. And but God, you anointed Andy sir and sent to our place. Andy sir used by God in a wonderful
wonderful way. And wherever Andy sir go, God miracles. God did many miracles and wonders through brother Andy. That is the thing. The pastors testified. We never had this type of love. We never had this type of people coming to show the love of God in among us. That is the thing. Pastors testified many places. Wherever we go, pastors are telling the testimony. This is the wonderful man of God. This is the mighty man of God. The God Spirit is with him, and mighty miracles is going through him like that. Whenever he prays, and God is open doors, and whenever he prays, he many sick people are healed. Whenever he prays, many miracles are going through. That is the God gave him wonderful power in his through his life, because you prayed and sent him. God, according to the God's will, he came to our area, and that is the we are praying for that. And thank you so much for you sponsoring for all the trip, for sending to Andy to our midst, and to share the word of God. And in the coming days, and God is going to use you and brother Andy, and another brothers from your country to come to India and share the word of God. And also brother Stanley and brother Ezra and brother some of the team members of Manohar sir team, and they are coming along with Manohar sir every place, and joining hands with them, and coming along with and coming and taking to the new places, and Andy sir taking care for him. Because of that, because of the food and the climate of this India, Andy sir becomes sick every day. But but he said, Paul had a throne in his body, like that I had a throne in my body, but still God saying, my grace is sufficient for you. Like that, with his grace, I can overcome my throne, and I will overcome my health issues, and I can overcome my weakness. Like that, he's praising God, and doing the ministry, and in a wonderful way. And that is we really touched by brother Andy, and really is a wonderful man of God, and so loving and kindness towards his people. Thank you so much, sir. Like that, we are very much blessed through this ministry, and through this 10 days ministry. We are very much blessed, sir. Thank you so much. Praise the Lord. Praise the Lord. Amen. Praise the Lord. Amen. Amen. Praise the Lord. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Thank you. Thank you. Thank you. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచియుండుట, కూర్చుండుట, లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. Hallelujah. Thank you so much, sir. Thank you so much for coming this day, and sharing the word of God in this Friday, in this special prayer meeting for North India and South India team. And we are very much blessed to have you and in our midst. And God is going to use you in a mighty way in the coming days. And we are all praying for you. And this is sometimes. We will going through some of the problems. Sometimes we facing some heartaches, and that time God is willing to help us to deliver from that problems, and He want to comfort us. He want to
bring peace, and he want to do through our lives, and according to his will. That is really wonderful. And whenever we facing problems, whenever we facing that much of disappointments, and God will doing working behind us, and he will be using us, he will be working everything for our good. That is the thing we learn through the situations we are going through. And thank you so much for your great love and kindness towards our people. And this month 30 and 31, we are November 1 and 2, we are going to North India, Manohar sir and me, and going to North India, and do the work of God. And please pray, and God will use us in North India. And we want to distribute we want to give the spectacles you gave to the elderly people to reading the Bibles, 2 point and 3 point spits. And also we are gathering some, we are keep some eyeglasses also to give the sunglasses also for the North Indian people, and some hats for the, and some gloves for North Indian people to, for the team, to give and encourage them and comfort them. And we are, please pray for our safe journey, and God will be with us, and help us and guide us, and lead us in a wonderful way. And many people will have the opportunity to hear the word of God and come to know about God and his experience, his salvation and his love. Thank you so much, sir. Praise the Lord. Thank you, Jesus. You're flying into Yes, sir. Haridware, Yes, sir. and then you will drive to Yes, sir. VJ's. We have a train. We have a train from Haridwar to Vijay. There is a long way, 250 miles. Uh, yes. Okay, but you'll go from Haridware to VJ, and then the train Yes, home. sir. We go to Haridwar by plane, and we will go to Haridwar place to Vijay place by train. Again, we will work for 4 days, and again we will come back train to our homes. Yes, sir. Okay, how long? How many days? Four Yes, sir. days with VJ, or 4 days total? Total 4 days, sir. Total 4 days. 30, 31, 1 Okay, and 2, and 3 also. 3 we will return, sir. 3 afternoon we will return. We will take our train and we will come back homes. okay. So you'll be gone from October the Yes, 30th. sir. 31, 1, Okay, 2. October Yes, sir. 30th Yes, sir. to November. November, You'll be home on about the 7th. that is 30, 31, 1, 2. And we will start our return journey on 3rd, and we will reach home at 4 by train. Yes, sir. Because By 7th. uh, 4, sir. 4th we will reach Tuesday. Four. Tuesday we have a meeting. Okay, Tuesday we have a North Indian meeting. Tuesday evening. Yes, sir. okay, Ah, yes, sir. Yes, okay. sir. Well, Praise praise the the Lord, sir. Lord. Praise the Lord. Praise the Lord. Amen. If you want to try to do a Zoom meeting, let me know ahead of Okay, time. sir. Okay. I will tell you, and I will ask Brother Vijay, and I will inform you the time where we can get the good internet, and where we can good service. Yes, sir. And Herod Yes, Ware, sir. Yes, sir. okay? Okay. Okay, sir. Okay. Okay, sir. Okay. Hello, sir. Praise the Praise the Lord, Lord. brother. Praise the Lord. Hi, Stephen, sir. Good morning. Good morning. Nice to see you after a long time. My God, grace. So, when I hear about you through Pastor Jackson, you are not coming in India. So, I feel bad that time. So, when I pray about and family also, about your traveling and all, me and my wife, Asha. So, that time God remind me on the Bible verse from you, Jeremiah 29:11. So, Jeremiah 29:11 is very encouraging for us and you also. So God remind me and family also. This is, I think, this is the not perfect time for you. You are not able to come in India. So that's why God preferring in you for the next trip. In the, I hope you're coming in plan for next year, 2025 in January. So
God will use you more powerful in that time. So I believe when I pray, God remind us is through Bible verse and his encouraging word also. So Amen. I'm very blessed here, and first of all, I like to thank you. After a long time, you share the word of God. It is a very encouraging for us. Especially, I feel in power of God when Jesus um, did that. So share the love to the power. So it was a very very powerful message to women and like yeah, so we are very happy to see you a long time. Please remember me and remember us in our ministry and upcoming December, month of December. So God gave me our vision. In India, in West Bengal, 1,004 million the people is staying. So when we are, she is during time, the people are celebrating the light of festival. But when we see their life, but they don't have light inside the heart, they are full in the darkness. When I pray and so God told me the one vision. So you have to reach out more than 2,000 people. Yes. So we are planning and praying, sir, December 2024, end of the year. We are planning to reach out 2,000 people and share the word of God. And we are Amen. conducting the 2 open air gospel revival meeting. And yes, and we are planning, sir. So I don't know how can we reach out, but God told me that gave me the vision that step by step, prayerfully, we are just go forward this vision. I'm sure already Pastor Jachin to all my vision. I invited him also if he will always welcome in our city and join with us. Yeah. Can you send me your vision? Yes, sir. Please send it to me, okay? Sure, sure. Yeah. And the dates that you're looking. We are planning 21st and 22nd December, 2 days and different places. Okay, I can't come that quick, but what about in 25? Sorry, sir. I can't be there in December. Yeah. So give me some time in 2025. Yes, sir. Okay. Yeah. Please remember us in this meeting. Yeah. God can change their life. Oh, amen. Amen. Amen, amen, hallelujah. Thank you so much, brother Harpan. Thank you so much for your great heart for doing the God's work in a very difficult area, West Bengal, and God is going to use you in a mighty way, and God is with you and help you and guide you in His with His mighty Holy Spirit. Amen, amen. Uh, Amen. 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 Thank you so much, sir. We are very much blessed this day through the meeting. We are hearing the God's word, and we must be like Peter, and we must be follow and look into God and grow in our faith. That is the thing we learned today, and this is very much helping us to grow. And all the 10 days we had. The God, Holy Spirit speaking through Brother Andy, and we learned many new great things, great truths from the Word of God. And this morning, and we have to born again. That is the message we had. We must born again for to glorify God. As Jesus said to Nicodemus, and he said, "You must born again to enter into the kingdom of God." So that is the message we had, and many pastors are very much blessed. And also, every service he is washing their feet, and they are all cry and praising God. We about they are doing that is such a wonderful ministry. Thank you so much for sharing the wonderful message, sir. For sending Brother Andy to India, and please pray and close this meeting.